తిరుపతిలో అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ అడిగాడు, సార్ మీరు ఏంటి సీక్రెట్, ఇన్నేళ్ళు మీరు ఫ్యామిలీతో ఉండారు, ఇన్నేళ్ళు మీ వైఫ్తో ఉండారు, ఎప్పుడు మీ ప్రాబ్లమ్స్ లాదా, వాట్ ఇస్ మీ మంత్ర అంటే, ఒక మంత్రం చెప్తాను మీకు, ఆ మంత్రం ఫాలో అవ్వండి, ఎప్పుడు డే హ్యాపీ అంటే అందరూ రిజిస్టర్స్ మొత్తం విన్నారు. ఏంటి సార్ ఆ మంత్రం? అది ఒకటే ఒక మంత్రం, సారీ. సింపుల్. ఆ సారీ చెప్పం మనం, ఎందుకంటే మనకి ప్రిస్టేజ్, ఏదో ప్రిస్టేజ్ మనకి. అది చాలామంది ఎంత ప్రిస్టేజ్లో ఉండారంటే ఈ జీవితం మొత్తం ప్రిస్టేజే, మరీ అబౌట్ హై లెవెల్లో. ఒకడు అడుగుతుంటాడు, అరే నీ కూతురు నా కొడుకు ఇచ్చేయరా. ఎలా? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంట్రా? నువ్వు ఏ లెవెల్ అనుకున్నావు? ఆఫ్టర్ ఆల్ నా లెవెల్ ఏంటి, నా స్టేజ్ ఏంటి, నీ స్టేజ్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి అంటాడు. ఇద్దరం సేమ్ లెవెల్గా. ఏం 7 లెవెల్ రా? నువ్వు ఆఫ్టర్ నాంపల్లిలో బిచ్చగాడివి, నేను హైటెక్ సిటీలో బిచ్చగాడిని. ఏం చేయాలి? నాకు ఇద్దరు బిచ్చగాళ్లే లెవెల్ అన్నమాట. కలకత్తాలో రియల్ జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను మీకు. కలకత్తాలో ఒక ఆయన కలకత్తాలో బిచ్చమెత్తుకున్నాడు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన పుస్తకంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకంలో ఒక బిచ్చగాడు కలకత్తాలో బిచ్చమెత్తుకుంటున్నాడు. ఎత్తుకుంటే ఈ లోపల దేవుడు వచ్చాడు. నాకు ఏమైనా దానం చేస్తావా, నాకు ధర్మం చెయ్యి, నాకు ఏమైనా దానం చేస్తావా అని అడుగుతాడు. మనకు తెల్లో సాంతంగా అడుక్కున్నోడు కూడా గిక్కునోడు ఇంకోడు అనుకొని అని చెప్పి ఒక చిన్నది చేస్తాడు. ఒక చిన్న కాయిన్ ఇస్తాడు. ఓకే, వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం కొమ్మరించుకుంటే ఆ చిన్న కాయిన్ బంగారం అయింది. అతనే దేవుడు. అప్పుడు అనుకుంటాడు ఆ బిచ్చగాడు, ఎంత తప్పు చేశానురా, ఆ దేవుడు వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తే నా జీవితం మొత్తం మారిపోయేదే. ఒక చిన్నది ఇంత కంజూస్ అయిపోయానే, చిన్నదానికి ఉన్న దాంట్లో కొంచెమన్నా ఇచ్చేస్తే బాగుంటుందే అని చాలా వాపోతాడు. కానీ పాయింట్కి ఎందుకు వస్తున్నానంటే, పత్రి గారు ఇది స్టార్ట్ చేశారు, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దానికి అనుబంధంగా పిఎంసి స్టార్ట్ చేశారు, పిఎంసి ట్రస్ట్. మరి దాన్ని కనుక డొనేషన్ ఉంటే పిఎంసి ఛానల్ నడుస్తుంది. ఆ డొనేషన్ మీ అందరి వల్ల అంబాసిడర్ నడుస్తుంది. అందుకని మీ అందరినీ శిరస్సు వంచి నమస్కారం చేసి అడిగింది ఏంటంటే, మీకు దాంట్లో కొంచెమైనా ఈ పిఎంసి ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. అడగకపోతే మీరు లేరు కదా. అంబాసిడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు. అందుకనే ఈ పిఎంసికి ఒక పక్కన పత్రికారు కాయన అయితే, రెండో పక్కన మీరే మాస్టర్స్. మీరు లేకపోతే పత్రికారు లేరు, పత్రికారు లేకపోతే మీరు లేరు, మీ ఇద్దరు లేకపోతే పిఎంసి లేదు, పిఎంసి ట్రస్ట్ లేకపోతే పిఎంసి ఛానల్ లేదు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకని మీరు అడగకపోతే మరి సార్ ఎప్పొచ్చి పిలిచి ఇది మంచిగా రూమ్లు ఇచ్చారు, మంచిగా భోజనం పెడుతున్నారు, మీటింగ్ పిలిచారు డబ్బులు అడగటం కోసం అంటే, మరి అడగకపోతే అమ్మాయిని పెడతారు కదమ్మా. అవునా కదా? చెప్పాలి కదా. మరి పత్రికారు ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళాలి కదా. మరి తీసుకెళ్ళాలంటే చెప్పాలి కదా. మరి అది మీ విషయం. ఇవ్వటం ఇవ్వకపోవటం చెప్పటం మా ధర్మం. అందుకు చెప్తున్నాను, ధర్మం చెప్పటం మా ధర్మం, ఇవ్వటం ఇవ్వకపోవటం చేయటం మీ ధర్మం. కానీ ఒక్కడి మడికి చెప్తున్నానండి, మీరిచ్చిన ప్రతి పైసా సక్రంగా ఉపయోగపడుతుంది. మీరిచ్చిన ఒక పైసా కూడా అన్యాక్రాంతం అవ్వట్లేదు మాస్టర్స్. అది గుండె మీద చేసుకొని చెప్తాను 100%. ఎందుకంటే అసలు క్వశ్చనే లేదనమాట. మాకు చెప్పా కదా మీకు అంతకుముందు, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అందరూ రామాయణంలో
అన్ని చేస్తారు, అన్ని కాండాలు చదువుతారు. లాస్ట్ కాండం ఉత్తరాఖండ్లో 78-79 సర్గలలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఇంత గురుగారు చెప్పారు, కుక్క కూడా బాగా వస్తే బాగుంటుంది. ఒక కుక్క వచ్చేసి రాజసౌధం దగ్గర పెద్దగా మరుగుతుంటుంది. రాముడికి కుక్క భాష తెలిసినప్పుడు లక్ష్మణ్ని పంపించేసి, లక్ష్మణ బాధపడుతుంది, అది కలుక్కొని రా అంటాడు. వెళ్ళొచ్చి కుక్కను అడుగుతాడు, ఏమైంది నీకు అని. కుక్క భాష తెలుసు కాబట్టి, నేను ఇలా మార్నింగ్ అటు ఇటు తిరుగుతుంటే ఒక వ్యాసకుడు, ఒక బిచ్చగాడు వచ్చేసి అటు ఇటు తిరిగితే నన్ను కొట్టాడు. నా బిచ్చగాడిని పిలిపించి ఏంటి కొట్టావని, నాకు కొట్టానంటే పొద్దున్న తిరుగుతున్నాను అటు ఇటు, ఎవరు బిచ్చవేయలేదు, అందుకని కోపం వచ్చి అటు ఇటు తిరుగుతుంది కుక్క, అందుకని కొట్టాను. అప్పుడు ఏమంటాడంటే రాముడు ప్లస్ మంత్రులు, ఇతనికి ఏమి శిక్ష చేయమంటావు అంటే, అప్పుడు ఏమంటుందంటే ఆ కుక్క, ఈయన కూడా ఒక ట్రస్టీగా చేయండి సార్. అదేంటమ్మా మంత్రులు అన్నారు, అదేంటమ్మా నువ్వు పనిష్మెంట్ ఇవ్వమంటే నువ్వు పొగుడుతున్నావు ఏంటంటే, కాదు సార్, ఈ ట్రస్టీస్ కనుక తెలియకుండా తెలుసో తిన్న తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో కుక్కలాగా పుడతారు. నేను పోయిన జన్మలో ఇలా చేశాను కాబట్టి నేను కుక్కలాగా పుట్టాను, ఆ కుక్కలాగా ఉండా కాబట్టి నేను అనుభవిస్తున్నాను. ఈ విషయము ప్రతి ట్రస్టీస్కి, మన పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి అందరికీ తెలుసు మాస్టర్స్. ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే అందుకనే మేము 10 సార్లు ఎందుకు నా డబ్బులు పెట్టుకుని వస్తున్నానంటే, ప్రతి పైసా మీరు ఇచ్చింది పవిత్రమైన అమౌంట్, ఆ పవిత్రమైన కార్యక్రమం కోసమే ఉపయోగించాలి. అది అలా జరుగుతుంది కాబట్టి మీకు చెబుతున్నాను మాస్టర్స్. సో ఇది మన ఛానల్ని మనము కాపాడుకోవాలంటే కావాలి సార్. మేము చిన్న అమౌంట్ ఇస్తే ఏమవుతుంది, చిన్న పాయలు ఏమవుతుంది, గోమతి నది ఉంది ఇక్కడ, చిన్న పాయే ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఫేమస్ అయింది. ఈ నయం సార్ అని ఎంత ఫేమస్, మీరు అందరూ రావాలని ఇక్కడ రాలేదు సార్, రాలేకపోయి ఉండొచ్చు కొంతమంది. ఇది రావాలంటే అదృష్టం కావాలి. ఎందుకంటే గురువుగారు చెప్పుంటారు, నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవతలు అందరూ వెళ్ళేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసి, మాకు ఒక మంచి పుణ్యస్థలం కావాలి ధ్యానం చేసుకోవడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం అంటే, అప్పుడు బ్రహ్మ దర్భల్ని చుట్టి రౌండ్ లాగా చుట్టి వదిలేస్తాడు అన్నమాట. ఇది పోయి ఎక్కడ ఆగుతుందో అక్కడ వెళ్ళి చూడండి మీరు అంటారు. అక్కడికి వచ్చేస్తే అది అరణ్యం, మొత్తం అరణ్యం ఉంది. ఇదేంటి అరణ్యంలో చెప్పారు ఈ బ్రహ్మ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి గారు ఏం చేశారు, తన సుదర్శన చక్రాన్ని పంపించి, ఈ చక్రం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోవచ్చు అంటారు. ఆ చక్రం కూడా వచ్చేసి బ్రహ్మ ఎక్కడైతే వేసి పంపించిన ఉందో అదే అక్కడ వచ్చింది, ఆ సెంటర్ పాయింట్. ఆ సెంటరే నైమి అంటే సెంటరు, నైమి అరణ్యం, నైమి శారణ్యం. ఇది ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు, ఎంతమంది ఋషులు ఇక్కడ సిద్ధి పొందారు, ఎంతోమంది పవిత్రమైన గ్రంథాలు ఇక్కడ రాశారు. సైనికాల ముందు కానీ, వ్యాసమూడు కానీ, ఇవన్నీ మనకు తెలిసినయే. సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నారు. ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ ప్రతిరోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఆ ప్లేస్ మనకి ఇచ్చారు ఈరోజు. ఆయన గురువుగారు ఎంత ధ్యానానికి చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అర్థం చేసుకోండి. ఈ ప్లేస్ అంటే మామూలుగా అయితే మీకు రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉండారు, అమ్మవారు ఉండారు, ఇక్కడ వ్రతం జరుగుతుంటుంది. మనం వచ్చాం కాబట్టి మనకి ఇచ్చేసేది వారు పైన పెట్టున్నారు ఈరోజు. అంటే వారు మన గురువు గారు గరిమెళ్ళ వెంకట రమణ గారు మనకి ధ్యానానికి చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు. ఇక్కడ మనం ఉండి ఈ నైమిసారణ్యంలో ఏ ప్లేస్లో ఎక్కడ చేసినా కూడా జపం చూడండి ఎంత ఉంటుందో. జపం అనొచ్చు, ధ్యానం అనొచ్చు, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. అలాంటి పవిత్రమైన ప్లేస్లో మనం పత్రి గారిని గుర్తు చేసుకుంటూ మన పవిత్రమైన ఆశయం కోసం, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కోసం ఇది మన నంది. ఇప్పుడు 7 years అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరంకి వచ్చాం. 8వ సంవత్సరంకి వచ్చినప్పుడు నడుస్తుంది. చాలామంది చెప్తుంటారు అది నడవదు, చెప్పుకోండి, వాళ్ళ ఒపీనియన్. కానీ ధర్మం మాస్టర్స్, మన డ్యూటీ మనం చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన విధి మనం చెయ్యాలి. మన విధి మన ధర్మం.
దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. జరిగింది. ఒక ఆయన ఒక బిల్డర్ ఉన్నాడు. బిల్డర్ దగ్గర ఒక ఆయన రామయ్య అనే ఆయన 30 ఏళ్ళు పనిచేశాడు. ఏమో 30 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. థ్యాంక్ యూ. 30 సంవత్సరాలు పనిచేశాడు. సార్ నేను వెళ్ళిపోతాను, 30 సంవత్సరాలు పనిచేశాను, నేను రెస్ట్ తీసుకుంటాను, రిటైర్ అవుతాను. అదే రామయ్య లాస్ట్లో ఒక పని చేసి పెట్టరా, ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టరా, ఒకటి లాస్ట్ ఇల్లు, ఇదే ఇల్లు లాస్ట్ ఒక ఇల్లు కట్టి పెట్టాం. అబ్బా ఎప్పుడు నుంచి చెప్తున్నాను మీకు, నేను వెళ్ళిపోతాను సార్ చెప్తున్నా కదా మీకు, అదే చిన్న ప్లీజ్ రా ఒక చిన్న ఇల్లు కట్టుకోట్రా అని ఒక 500 గజాల్లో ఒక ఇల్లు కట్టమని ఇస్తాడు. ఈ రామయ్య కోపం వచ్చేసి ఎన్నిసార్లు చెప్పినా ఇచ్చేస్తున్నాడు, ఏంటి అని చెప్పేసి సరిగ్గా నాసిరకం మెటీరియల్ వాడేసి సరిగ్గా కట్టకుండా ఒక 6 నెలల్లో సరిగ్గా క్యూరింగ్ చేయకుండా ఎట్టుకట్ట అనుకున్నానని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టేశాడు. సార్ బిల్డింగ్ అయిపోయింది, నేను చెప్పా కదా, ఇంక నన్ను వదిలిపెట్టాను, వెళ్ళిపోవాలి నువ్వు, ఇదే కీస్ సార్, తాళం కూడా వేసాను. ఆ కీస్ ఇచ్చి ఆ సేటు, అరే రామయ్య ఈ ఇల్లు నీ కోసం రా, ఈ ఇల్లు నీ కోసం కట్టమని చెప్తున్నారా, నీకేమి ఇయ్యలేం కదా, డబ్బులు ఇస్తే నువ్వు చెడగొట్టుకుంటావు కదా, నీకు ఇల్లు ఇద్దామనుకున్నాను అందుకని కట్టమన్నాను రా అన్నాడు. ఇంకా చూడండి ఆ పొజిషన్ ఎలా ఉంటుందో. ధర్మం, మన డ్యూటీ మన ధర్మంలో చేశామా, ప్రతిదీ చిన్నది కూడా. అందుకనే మాస్టర్స్ ఇంకోటి చెప్తాను మీ అందరికీ, చాలామంది ఇక్కడ చాలామంది ఏదో ఒకరితో తప్పితే అందరు నాకంటే ఏజ్లో పెద్దోళ్ళు కాదనుకుంటున్నాను నేను. కానీ దయచేసి మీరు నా వయసు అడగద్దు, ఎందుకంటే లేడీసే కాదు జెంట్స్ కూడా ఈ మధ్య వయసు చెప్పడం భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైల్లో వచ్చారు కదా, రైల్లో లోవర్ బర్త్లో కూర్చున్నారు ఇద్దరు ముసలోళ్ళు, వాడు కృష్ణయ్య, సుబ్బారావు, వెంకయ్య. అరే సుబ్బారావు నీ వయసు ఎంతరా, పక్కన రామారావు నా వయసా మొన్ననే 19 ఏళ్ళు 20 వచ్చినాయిరా. అలానా, మరి నీ వయసు ఎంత సుబ్బారావు? నేనా మొన్ననే 17 వెళ్ళి 18కి వచ్చా. ఈ లోపల పైన బెర్త్లోంచి ఒక కింద పడ్డాడు. నువ్వు ఎవడురా? నేను ఇప్పుడే పుట్టా. ఏమా అందుకని దయచేసి మీ వయసు చెప్పుకోకండి, కానీ నా వయసు అవ్వదు, సింపుల్ ఏముంది అక్కడ, కానీ పత్తి గారి ఎనర్జీ ఎంతమంది. సో అందుకని మన కర్తవ్యం మనం చేద్దాము, మన ధర్మం మనం చేద్దాము. మన ధర్మం మనం ఎలా చేస్తుంటే అంత తిరిగి వస్తుంది. దానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. అది చెప్పాను కదా మీకు, అదేంటి వ్యాక్సిన్, పెన్సిలిన్, దానికి చిన్నది ఇంకోటి చూడండి. చిన్న ఎగ్జాంపుల్ ఎంత అంటే జరిగింది. ఒక ఆమె ఒక కంపెనీకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు, హస్బెండ్ లేడు, హస్బెండ్ బయటికి వెళ్ళాడు, పొద్దున్నీ సాయంత్రం దాకా మీటింగ్స్ అయినాయి, డ్రైవర్ ఆ రోజు లీవ్లోకి వచ్చాడు. ఏమో సాయంత్రం అయిపోయింది, ఆ మీటింగ్కి డ్రైవర్ రాలేదు, మీటింగ్ అంతా అయిపోయింది, పొద్దున్న భోంచలేదు, ఇంకా షార్ట్ కట్ వెళ్దామని పొలాల మీదకి వెళ్తుంది షార్ట్ కట్లో వెహికల్ తీసుకొని. ఈ వెహికల్ వెళ్తుంటే మధ్యలో ఆ వెహికల్ పంచర్ అయింది. అది నవంబరు డిసెంబర్ నెలలో, అసలుకే చలి, పంచర్ అయింది. ఆమెకు తెలియదు, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు, ఏం చేయాలి? కింద దిగింది, ఏం చేయాలి అనుకున్నప్పుడు అందరూ వస్తున్నా కానీ ఎవరు ఆపట్లేదు. ఒక మోటార్ సైకిల్ వచ్చాడు. ఏం భయపడిపోయింది, వాడు ఎవరు తెలియదు కదని ఆ దగ్గరికి వచ్చి, అమ్మ ఏమైంది? ఏం లేదు, నా కారు టైర్ పంచర్ అయింది అంటే, అమ్మ నేను మెకానిక్ని, మీకేం పర్వాలేదు, మీరు లోన కూర్చోండి, మీకు లోన స్టెపినీ ఉందా? ఉంది, నేను మారుస్తానమ్మా అని చెప్పి మీరు లోన కూర్చోనని టక్ టైర్ మార్చేశాడు. అమ్మ నేను టైర్ మార్చేసి మీరు వెళ్ళిపోండి అండి. నీకు ఎంత ఏమంటావు? అమ్మ చిన్న పని తల్లి, అవసరం లేదు నాకు, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి, సహాయం చేయండి అని వెళ్ళిపోతాడు.
ఇంకా ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది, అరే ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉండారని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. మధ్యలో పొద్దు నుంచి ఏం చేయలేదు, కాఫీ బిస్కెట్ తప్పితే ఏం లేదు, ఆకలి అవుతుంది. ఏం చేయాలి అని చెప్పి పక్కన ఒక డాబా కనపడింది. డాబా దగ్గరికి వెళ్ళింది ఏదో తిందామని. ఆ లోపలికి వెళ్తే ఒక ఆమె నిండు గర్భిణీ స్త్రీ అక్కడ సర్వీస్ చేస్తుంది. ఈమె తింటుంది. అనిపిస్తుంది ఈమెకి డబ్బులు ఎంత అవసరం లేకపోతే ఈ దాంట్లో కూడా ఆమె పనిచేస్తుంది అనుకొని తినేసి బిల్లు కట్టేసి రాసింది అక్కడ, ఇప్పుడు నీకు డబ్బు ఎంతో అవసరం కాబట్టి ఈ గర్భవతి ఉన్నప్పుడు కూడా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఈ డబ్బులు నేను నీకు ఇస్తున్నా అని చెప్పి 30,000-40,000 అక్కడ రాసి ఆ ప్లేట్ కింద పెట్టేసి, ఇది నీ కోసం, నీ బిల్లు ఆల్రెడీ పే చేశాను, ఇది తీసుకెళ్ళమంటుంది. ఆ అమ్మాయి అన్ని ప్లేట్ ఎత్తేటప్పుడు మొత్తం చూసుకుంటే కనపడింది ఇది. అది తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి హస్బెండ్ తోటి, మామా నువ్వు నాకు నా డెలివరీ ఖర్చులకు నీకు ఓవరి ఎక్కర్లేదు, ఆమె ఇలా డబ్బులు ఇచ్చేసింది, అందుకని నువ్వేం బాధపడక్కడు, నువ్వేం అప్పులు చేయక్కర్లేదు అంటది. అలానా అంటాడు అతను ఎవరు తెలుసా? ఆ మెకానిక్, ఆ కారు టైర్ మార్చిన మెకానిక్. నువ్వు ఏమి ఇస్తావో నువ్వు అతనికి అదే తిరిగి వస్తుంది నీకు. నువ్వు ఏం సహాయం చేస్తావో అదని తిరిగి వస్తుంది. అందుకని అంత మన చేతిలో ఉంది. మనమే మనకి మన కర్తలో మనం చేసే పనికి మనము. అందుకని మళ్ళీ పాయింట్కి వస్తున్నాను. మీరు చేయగలిగినంత చెయ్యండి. పిఎంసికి ఆ పిఎంసి ఛానల్ పెట్టండి. ఇప్పుడు దాదాపు 5 crore హౌసెస్కి వెళ్ళింది వరల్డ్ మొత్తంలో. ప్రతి వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఇది ఏం చేస్తున్నాడు అంటే. దాంట్లో కష్టాలు చాలా ఉండేయమ్మా, చాలా 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 ఉన్నాయి. అయినా కూడా పత్రికారికి మాట ఇచ్చామని చెప్పి అందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ప్రతి వాళ్ళు మీ ఫస్ట్ హిస్టరీ చూస్తే ప్రతి వాళ్ళు గ్రేట్ మాస్టర్స్, ప్రతి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎంతో బ్రహ్మాండం చేస్తున్నారు. శాకాహారం కానీ, మెడిటేషన్ కానీ, వచ్చిన వాళ్ళ ఆప్యాయం కానీ ఇంకోది ఏంటంటే మన దగ్గర ఎంతో ఆప్యాయం. మనం తెలియపోయినా కూడా ఒక మెడిటేట్ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆప్యాయంగా పిలిచి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి భోజనం పెడుతున్నారు అంటే చూడండి, మనకి ఈ ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంత ఆప్యాయంగా ఇంత ఎక్కడ? ప్రతి వాళ్ళు ఒక్కరు కాదు, ప్రతి ధ్యానులు పత్రి గారు అలా తయారు చేశారు మనల్ని. సో మనం అందరం అందుకని ఏం తెలుసా, మనం అవన్నీ మాట్లాడదాం. మనం ధ్యాన కులములు, మనం ధ్యానులు, మనం అంతా ఒకటే. అందుకని మనగా ఉందాం. మనం మిగతా వాళ్ళకి మనం మోడల్ అవుదాం. మనం చూసి నేర్చుకోవాలి వాళ్ళు, మనం చూసి మన కోసం ధ్యానం నేర్చుకోవాలి వాళ్ళు. అరే ఈ ధ్యానంలో ఇంత ఆనందం ఉందా, ఇంత ఉందా. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత జీవితాన్ని ఎలా ఆస్వాదించాలంటే ఒకే ఒక టెక్నిక్ అమ్మ. దీంతో పాటు ధ్యానంతో పాటు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. ఇంగ్లీష్లో యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. కొన్నిటి కారణాలు ఉండదు, ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది కాదు, అది జరగాల్సింది అంతే. అది నేను గురుగారు చెప్పారు జ్యోతిష్యం మీద, అది జరగాల్సినది. నేను చెప్పి జరగడం కాదు అది. యాక్సెప్ట్, జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవటానికి మీరు రెడీ అయిపోతారో అప్పుడు దుఃఖంలో కూడా సంతోషం ఉంటుంది, దుఃఖంలో కూడా ఆనందం ఉంటుంది. ఏమా మీరు చూడండి, మన బాడీలో మీ ఏ నొప్పి వచ్చినా కూడా ఆ బాడీ అదే క్యూర్ చేసుకుంటుంది ఎక్సెప్ట్ పన్ని నొప్పి. అందుకనే అన్నిటికంటే పంటి నొప్పి ఏం తెలుసా, అన్నిటికంటే పెద్దది. అందుకనే ఒకసారి చెప్పాను ఎవరికో, పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటి, పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటి చెప్పండి? ఐస్ క్రీమ్ తినొచ్చా? పంటి నొప్పి వస్తే ఐస్ క్రీమ్ తినొచ్చా?
పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటంటే, పంటి నొప్పి వచ్చినప్పుడు మిగతా ఏ నొప్పి ఉన్నా కూడా అన్నిటిని మర్చిపోవచ్చు. అంత సివియర్గా ఉంటుంది ఇది, అంత సివియర్గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే పంటి నొప్పి వచ్చింది. ఈ పంటి ఎంత సివియర్గా ఉందంటే తలనొప్పి అసలు లెక్క తెలియదు. ఓహో, ఇది దీనికి కూడా ఉపయోగం ఉందన్నమాట. అంటే పంటి నొప్పికి కూడా ఉపయోగం ఉంది. అలా మనం వెళ్తుంటే ప్రతిదీ ఉపయోగం. అందుకని కష్టాలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అందుకని కుంతిదేవి అంటుంది కృష్ణుడిని, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు రాని, నాకు ఎప్పుడు కష్టాలు అయ్యే, నిన్ను మర్చిపోకుండా ఉంటాను. అట్నే గురుగారు చెప్పారు శనీశ్వరుడు ప్లస్ యమధర్మరాజు గురించి. ఏమ్మా ఇలా వెళ్తుంటే మన జీవితానికి ఆనందం మనమే కారణం. అందుకనే జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. నీకు కొన్ని కంట్రోల్లో ఉండవు. నీ ఎందుకు ఇలా అవుతుందంటే అవ్వాలి. అది ఒక్క నిమిషంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఉన్నాడు, చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళ అమ్మ 80 years అప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉందామా, సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలో ఉంది. మాట్లాడుతా కిందంతా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అన్నీ బండ్లే ఉన్నాయి. ఇలా బాల్కనీ నుంచి కింద పడిపోయింది. ఏమనుకుంటాం, అసలుకే 80 ఏళ్ళు, ఎన్ని పాటలు ఉన్నాయి ఎన్ని పాటలు లేవు అనుకొని కిందకు వస్తే మేము కిందకు వచ్చే లోపల ఆమె అన్నీ చూసుకొని పైకి వచ్చేసింది. ఏంట్రా ఏమనుకొని చూస్తే ఏమి లేదు, పట్టం మళ్ళీ చెట్టు మీద పడింది. అదే ఆమె 7 years తర్వాత బాత్రూంలో కాక్రోచ్ను చూసి భయపడి కాలు జారి కింద పడి చనిపోయింది. జరిగింది. అంటే ఎప్పుడు ఏం జరగాలో అది నీ చేతులు లేదు. అందుకని మనం ఏం చేయాలి, మనం ధ్యానంలో జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకుందాం. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకున్నాము. అందుకని నేనేమంటా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమి జరిగినా మన మంచి కోసమే, ఏమి జరుగుతున్నా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. ఏమి జరిగినా కూడా మన మంచి కోసమే, ఏమి జరుగుతుందో కూడా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. తిన్న ఉదాహరణ తీసుకుంటా. ఇంకొక టైం అయిందా, టైం అయిందంటే వేస్తారంట, అంటే అయిందా అవలేదు. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండారు. రాజుగారికి ఒక మినిస్టర్ ఉన్నాడు. ఈ రాజుగారు ఏం చేసినా మినిస్టర్ ఉంటే గుడ్ సార్, మీకు భలే మంచిదైంది సార్ అంటాడు. అది కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఒకసారి ఈ రాజుగారు, ఆ రోజుల్లో హంటింగ్ ప్రాబ్లం లేదు, ఒక 4 సైనికులు తీసుకొని ఈ మంత్రి గారిని తీసుకొని అడవికి వెళ్ళాడు హంటింగ్ ఏటాటం కోసం. ఈ ఏటాటప్పుడు ఆయన బొట్టన వేలు తెగిపోయింది. అయ్యో మంత్రి నా బొట్టన వేలు పోయిందా, నా బొట్టన వేలు సార్, బొట్టన వేలు పోయిందా, మంచిది సార్, మీకు ఒక ప్లేస్ ఫెలో మంత్రి ఇవ్వండి, నా బొట్టన వేలు పోతే నాకు మంచిదా, అరే ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. సార్ ఇక్కడ జైలు లేదు సార్, ఎక్కడ బావిలో పడేయండి. ఆ బావిలో పడేశారు. లక్కగా ఆ బావిలో నీళ్ళు లేవు. ఆ బావిలో పడేసినప్పుడు ఆ మంత్రి ఉన్నాడు తెలుసా, థ్యాంక్ యూ రాజుగారు, నాకు చాలా మంచి చేస్తున్నారు మీరు. పాకల్లాగా ఉన్నాడు, బావిలో వేసినా కూడా నాకు మంచిది అంటున్నాడు అని మళ్ళీ ఏటంటున్నాడు. ఈ లోపల ఈ పక్కన 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు ఒక తండా ఉంది. ఆ తండ ఆ రోజు అమావాస్యకి అమ్మవారి పూజ. వాళ్ళకి తెలిసింది రాజుగారు మంత్రి గారు ఈ అడవికి వచ్చారు ఏటాటం కోసం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బలి ఇచ్చని చెప్పి 100 మంది తండాలు వచ్చారు. వచ్చి రాజుగారిని సరౌండర్ చేశారు. మంత్రి లేడు. రాజుగారిని పట్టుకెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock. మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాటర్ ఇచ్చారు కదా, అట్టనే ఆ టైంకి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వచ్చేసి స్నానం గీనం చేపించేసి అమ్మవారి ముందు నిలబెట్టారు. మెయిన్ పూజారి రావాలి. మెయిన్ పూజారి వచ్చి అన్నీ చూసి అన్ని శరీరం పాటలు ఉండయా లేవని చూసుకొని వెళ్ళాలన్నమాట. వచ్చి పూజారి ఇచ్చాడు. చూసే అరే ఇలా తెచ్చుకొచ్చాడేంటి, ఈయనకి అసలు వేలు లేదు, ఈయన పనికిరాడరా, ఈయనకి అమ్మవారి కోపం వస్తుంది, బలికి అనర్హుడు ఈయన, వదిలిపెట్టండి అంటే అప్పుడు వదిలిపెట్టేస్తారు. అప్పుడు అర్థమైంది ఈ రాజుగారికి. ఈ రాజుగారు ఊరికి తెల్లారికే ఆ బావి దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రశాంతంగా కూర్చొని, మరి పత్రికారు చెప్పారేమో ధ్యానం చేసుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నాడు. పై లేపేశారు.
అదేంటి బాబు ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది. అవును, నేను నీ బాయిలో వేసినప్పుడు కూడా నువ్వు కూడా నీకు మంచిది అన్నావు. అవును స్వామి, అవును రాజుగారు, మీరు నన్ను బాయిలో వేయకుండా నన్ను మీ పక్కనే పెట్టుకొని ఉంటే నేను మీతో పాటు వచ్చేవాడిని. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను పట్టుకునేవాడు, అప్పుడు ఏమైంది నా పొజిషను? అందుకనే ఏమి జరిగినా మన మంచి కోసమే, ఏమి జరుగుతుందా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. ఆలోచించండి మాస్టర్స్. జీవితం అంటే అడ్జస్ట్మెంట్, జీవితం అంటే సర్దుకపోవటం, జీవితం అంటే సర్దుకపోవటం. చిన్నదానికి మనం సర్దుకోము. మనం చూడండి, కొంతమంది దాన్ని ఏమంటారు, బస్సులో కూర్చుంటాం. ఫస్ట్ మనం ఎక్కామనుకోండి బస్సు, ఆ బస్సు మొత్తం ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉంటుంది బస్సు. అది 2 సీటర్ బస్సు. ఆ 2 సీటర్ కనుకో మనం ఫస్ట్ కూర్చుంటే ఇలా కూర్చుంటాం, ఏదో మొత్తం నీది అయినట్టు. ఆ పక్కన వాడు వస్తాడు, కొద్ది జరగడు అంటే మొత్తం, అంటే చిన్న సీటు కోసమే నువ్వు అడ్జస్ట్ సర్దుకోలేకపోతే ఇంకా జీవితం ఏం సర్దుకుంటావు నువ్వు? జీవితం నీకు ఏం ఆనందం ఇస్తుంది? జీవితం నువ్వు ఎలా ఇచ్చేస్తావు మాస్టర్? అదే మనకు పత్రికారు నేర్పింది. పత్రికారు ముందు బస్సులో వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, తర్వాత కారులో వెళ్ళేవాళ్ళు. ఇదంతా కాదు, మనం ఛానల్ పెట్టుకుంటే అందరిని ఇంకెక్కువ మంది కవర్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రతి విషయాన్ని, ప్రతి టయాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. చాలామంది చెప్పా కూడా, ఇంకోసారి చెప్తున్నాను. ఒకసారి ఎక్కడికో ఏ ఊరు వెళ్తున్నారు, ఎర్రపాలెం బస్సు ఏదో రెడ్ బస్సు వెళ్ళారు, మన బస్ స్టాండ్కి వెళ్ళారు, కూర్చున్నారు. బస్సు ఇంకొక 1-2 గంటలు పడుతుందని చెప్పారు. ఈయన అందరికీ ధ్యానం చెప్పాలని కదా, ఈ గులగుల్లాడుతుంటే చెయ్యి. కొంతమందికి పనిచేసే వాళ్ళకి, కార్డు ఆడే వాళ్ళకి ఆడకపోతే ఆ చెయ్యి ఇదవుతుంది. ఈ పత్రికారికి కూడా ఎవరికో ధ్యానం చెప్పకపోతే ఇంకా ఇది ఏం చేయాలి ఒకటి కనపడ్డాడు. వాడు పల్లీలు అమ్ముతున్నాడు. ఎట్రారా బాయ్, పల్లీలు ఎంత? 10 రూపాయలు. అది కాదురా, బుట్ట మొత్తం చెప్పు. 200 సార్. ఎంత టైం పడుతుంది నీకు? సాయం దాకా పడుతుంది. ఓ పని చేయి, 200 రూపాయలు నేను ఇస్తా, నా ముందు కూర్చో, 1 గంట నీకు ధ్యానం నేర్పుతాను, కానీ కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుండాలి నువ్వు అని ధ్యానం నేర్పాడు. ఆ ఒక్కడు ఇంత కొన్ని లక్షలు అయ్యారు. ఒకసారి అంబర్పేటలో ఉండారంట, ఆదివారం నాడు అంబర్పేటలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక శ్యామలమ్మను ఒక ఆమె వంకాయలు అంటూ వచ్చినాం. పిలిచాడు ఈయన, దొరదనమాట. ఆ రోజు ఇంకా ఎవరు దొరకలేదు ధ్యానం నేర్పడానికి. ఏం చేయాలి? పిలిచాడు ఆమెని. ఆ పక్కన మేడం ఉండి, మీకు ఇంకా కూరగాయలు అమ్మాయి పర్వాలేదు ఆగని చెప్పేసి, ఏంటమ్మా ఎంత మొత్తం, బుట్ట ఎంత మొత్తం? బుట్ట మొత్తం కావాలా? బుట్ట మొత్తం ఎంత? 500 అవుతుందయ్యా. ఎప్పుడు దా పడుతుంది? సాయంత్రం దాకా పడుతుంది. ఒక పని చేయి, డబ్బులు నేను ఇస్తాను నీకు, నా ముందు కూర్చో 2 గంటలు నీకు ధ్యానం నేర్పుతాను. అలా స్టార్ట్ చేసిన మహానుభావుడు మన పత్రికారు. అలా స్టార్ట్ చేసి ఈ రోజులో ఖండాంతరాలు, దేశాంతరాలు వెళ్ళేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. 31 ఆగస్టు 1 సెప్టెంబరు 2024లో పత్రికారు 2వ అమ్మాయి నార్త్ కరోలినా స్టేట్లో అమెరికాలో ర్యాలీలో ఒక మెగా మెడిటేషన్ సబ్మిట్ చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి 1750 1750 మంది వచ్చారు. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడే కాదు మనం అనుకుంటున్నాం, అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. అట్నే మీ అందరి దానివలన ఇప్పుడు దాదాపు 120-140 కంట్రీస్కి వెళ్ళిపోయింది మన పిఎంసి. అది ఎవరి వలన? పత్రికారి బ్లెస్సింగ్స్ ప్లస్ మీ వలన. మీరు లేకపోతే పిఎంసి లేదు, పత్రికారు లేకపోతే పిఎంసి లేదు, అండ్ పిఎంసి ట్రస్ట్ లేకపోతే పిఎంసి ఛానల్ లేదు మాస్టర్స్. అలాంటి స్టేజ్లో మనం ఉండాము. మిమ్మల్ని అన్నీ ఇవ్వమంటలేదు, మీ ఉన్న దాంట్లో నేను మొత్తం అమ్మేసి ఇస్తాను సార్ అని ఒప్పుకొని కాదు. మీ ఉన్న దాంట్లో మీకున్న కెపాసిటీలో మీరు స్ట్రైన్ అవ్వకుండా, మీరు బాధపడకుండా, మీరు అలౌకికంగా కలగకుండా, మీకు
ఏమాత్రం ఇన్కన్వీనియంట్ కాకుండా ఉన్నప్పుడే మనం నిలబెట్టుకుందాం. ఎందుకంటే ఇంకోటి ఏం తెలుసా అయిందండి, దీనికి ఎవరు ఓనర్ లేరండి. పిఎంసి ఛానల్కి ఎవరు ఓనర్ లేరు. అందరికీ ఎవరికి షేర్లు స్మాల్ షేర్సే. అందరూ మనమే ఓనర్సు, మనందరమే ఓనర్స్ దానికి. మరి అది నడవాలంటే దానికి డొనేషన్ తీసుకోవడానికి ఇట్లేదు, కంపెనీ అది. మరి డొనేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ట్రస్ట్ తీసుకోవాలి. ట్రస్ట్ ఏం చేయాలి? కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలి. కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలంటే మనకి పిఎంసిలో డొనేషన్ ఉండాలి. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఏం చేసింది? పత్రిక గారు పుట్టిన ప్లేస్లో బోధనలో ఇల్లు కొనేసి దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మనకి విట్నెస్ ఉన్నారు, రెడ్డి గారు, గంగారెడ్డి గారు అండ్ రాజు గారు చూస్తున్నారు. వాళ్ళు అది వారు పుట్టిన వాళ్ళు శ్వాస తీసుకుంది. కర్తాల్లో ఏం చేశాము? 31 విల్లాలో ఆయన శ్వాస వదిలిపెట్టిన బిల్డింగ్ కూడా మన పిఎంసి ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. అది కూడా అంటే ఇది మాన్యుమెంట్ చేసాం. అంటే పత్రిక గారు ఎక్కడ శ్వాస తీసుకున్నారో అక్కడ పిఎంసి ట్రస్ట్ ఎవరి మీ అందరి సహకారంతో, అలానే కర్తాల్లో శ్వాస ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ కూడా ఆ బిల్డింగ్ తీసుకొని అది మెయింటైన్ చేస్తున్నాం. ఇదంతా పత్రిక గారి దయ వలన, మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యపడింది మాస్టర్స్. ఇది మరి ఇంకా 10 కాలాల పాటు నిలబడాలి. ఈ ఛానల్ నిలబడాలి అంటే ట్రస్ట్ బలోపేతం అవ్వాలి. ట్రస్ట్ బలోపేతం అవ్వాలంటే మీ అందరూ, మనందరం మేము సైతం లాగా మనందరం చేయాలి. దానికి తల్లోక చెయ్యాలి. తల్లోక చెయ్యి చేస్తారు అనుకొని, ఎందుకంటే ఎంత టైం 1 అయిందా? 2 minutes తక్కువ ఉన్నాయంటే ఇంకో 2 నిమిషాలు మాట్లాడచ్చు. అది నాకు గురువుగా చెప్పారు కదా. ఇంకో చెప్పలేదు మీకు కొత్త వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను బేసికల్గా ఫ్యాకల్టీ మెంబర్ని, 46 years నుంచి ఫ్యాకల్టీగా ఉన్నాను. మా ప్రాక్టీస్ చేసుకుంటానే సిఏ, ఐసిడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీసు, ఎల్ఎల్బీసు, ఎంబీఏస్కి దాదాపు 85,000 స్టూడెంట్స్కి ఐ కమ్ అక్రాస్ అనమాట. మాకు మైక్ ఇస్తే పెద్ద డేంజర్ ఇదే. సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమా కోపం వచ్చిందా? లేదు కదా. సో మరి ఏం చేయాలి? కోపం వచ్చినా ఏం చేయలేవు ఇప్పుడు నువ్వు, తర్వాత తిట్టుకోవడం అవునా కదా. సో అందుకని మన ఛానల్ని మనందరం కలిసి దాన్ని బలోపేతం చేసుకుందాం. మీ అందరికీ ఏమనాలి, మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు చేసిన ఈ సహాయానికి, మీరు చేసిన ఈ యొక్క దీనికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. మీరు లేకపోతే లేదు. అందుకని మనం అందరం కలిసి దీన్ని బలోపేతం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. గట్టిగా కూర్చుందాం. మన 2 చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఉదయం ఒక మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ విన్నాం. ది పిఎంసి ట్రస్ట్కి వైస్ చైర్మన్ ఆవిడ విజయలక్ష్మి గారు, ఆదోని మాస్టర్. ఈరోజు మన ముందు ఇంకొక గొప్ప మాస్టర్ ఉన్నారు. ఈ మాస్టర్ ఎలాంటి మాస్టర్ అంటే, ఈ మాస్టర్ గురించి చెప్పడానికి భాష సరిపోదు.
భాషకి ఆ భాష మాట్లాడితే సరైన పదాలు లేవు మాట్లాడడానికి. అటువంటి మాస్టరు మన మధ్యలోనే ఉన్నారు. ఒకరోజు ఒక ప్రోగ్రాంకి వెళ్ళి ఆ మాస్టర్ని అడిగాను, మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నట్లున్నారు, నేను విజయవాడ వెళ్తున్నాను అంటే, నేను అక్కడ బస్ స్టాండ్కి నేను వెళ్ళాలి, విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాలి, నేను హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్తే ఆ మాస్టర్ని ఆ కారులో ఎక్కించుకొని, నాకు ఎప్పటి నుంచో కొన్ని సందేహాలు ఉన్నాయి, వీటి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు నాకు అన్నాను. ఏంటన్నా నీ సందేహాలు? చనిపోయిన తర్వాత ఒక మనిషి పైలోకల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆత్మాయనం అన్నటువంటి పుస్తకం నేను చదివాను, 3 Lives అన్నటువంటి పుస్తకం నేను చదివాను, వెరా స్టాన్లీ ఆల్టర్ సూక్ష్మ శరీరయానం చదివాను, మరణానంతర జీవితం డొలరిస్ కెరాన్ చదివాను, మహావతర్ బాబాజీ సంబంధించి చదివాను, పరమహంస యోగానందవి చదివాను, యుక్తేశ్వరగిరివి చదివాను, లాహిరివి చదివాను, రీసెంట్గా పైలట్ బాబావి కూడా చదివాను. ఇదంతా థియరీనే కదా, వాళ్ళ జర్నీని వాళ్ళు చెప్పారు. లోప్సాంగ్ రాంపావి చదివాను. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి కానీ వీటన్నింటి గురించి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చనిపోయిన తర్వాత పైలోకాల్లో ఏదైతే ఉంటుందో అది చూసి వచ్చినటువంటి వాళ్ళతో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పాను ఆవిడతోటి. ఆ మాస్టర్ ఏమన్నారంటే, నీ కళ్ళ ముందు నేనే ఉన్నా కదా అని చెప్పింది. నేను రెగ్యులర్గా ఆవిడని చూస్తూనే ఉంటాను కదా, ఇంట్లో అమ్మని రెగ్యులర్గా మనం చూస్తుంటాం. అమ్మ విలువ చనిపోయిన తర్వాత చాలామంది రియలైజ్ అవుతూ ఉంటారు. సేమ్ అలానే అనిపించింది నాకు. సంకలో గొర్రె పిల్లని పెట్టుకొని గొర్రెనంతా వెతికినట్లు గొల్లవాడు, అరే పక్కనే ఇంత గ్రేట్ మాస్టర్ని పెట్టుకుని ఆవిడ అనుభవాలు ఇంతవరకు నేనెందుకు వినలేదు అనుకున్నాను. అయితే చెప్పు అని చెప్పి అప్పుడు తన ప్రయాణాన్ని చెప్పడం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం ఎంత మలుపులతో కూడి ఉంటుందంటే, సినిమా స్టోరీ కూడా అలా ఉండదు. ఆవిడెవరో కాదు, పత్రి సార్కి ఆవిడ పట్ల ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత చక్కగా చూసుకుంటారో ఆవిడ్ని. ధ్యాన జగత్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ స్వర్ణలత మేడం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించుకుందాం అమ్మని. అమ్మ ప్లీజ్. ఆవిడ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది ఆవిడే చెప్పాలి. అమ్మ స్టేజ్ మీద రండి. ఒక పెద్ద యాక్సిడెంట్లో తన భర్త తాను కారులో జర్నీ చేసి వస్తున్నారు, మోటార్ సైకిల్ మీద జర్నీ చేసి వస్తున్నారు. ఆ జర్నీలో ఏం జరిగింది, ఆ మరణానంతర జీవిత అనుభవాలు, తన ఎక్స్పీరియన్స్ని తన మాటల్లో మనం విన్నాం. మీ గురించి చెప్పి అనుభవం. అందరికీ నమస్కారం అండి. మనందరికీ ఈ కలయికను ఏర్పాటు చేసిన అందరినీ కలుపుతున్న మన పత్రి సార్కి ప్రణామాలతో. మాది కృష్ణా జిల్లా ఉయ్యూరు. నా పేరు స్వర్ణలత. నేను ధ్యానంలోకి ఊరికనే అంటే మనుషులందరూ సుఖశాంతులతో కలిసి బతికే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ వచ్చాను. నాకు ఇంక వేరే ఏం కారణాలు లేవు, ఆధ్యాత్మిక ఆసక్తులు అట్లాంటివి కూడా ఏమీ లేవు. ఏదో పండగ వచ్చినాడు కొబ్బరికాయ కొట్టడం తప్పితే. అట్లా వెతుకుతూ భిన్న మార్గాలు చూసినప్పుడు కొంచెం లోతుకెళ్ళేసరికి ఇది కాదు అని అది చూస్తున్నప్పుడు నాకు అనిపించేది. సరే, అట్లా ఉన్నప్పుడు ఒక పాంప్లెట్ ద్వారా పత్రి సార్
క్లాస్ ఉంది అని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడైతే కళ్ళు మూసుకోమని చెప్పారో ఆ క్షణంలో నాకు అర్థమైంది, మనుషులు తమకున్న చిన్న చిన్న బలహీనతలు దాటి తమను తాము తెలుసుకోగలిగితే ఈ మార్గంలో అందరూ కలిసి హాయిగా జీవించవచ్చు అన్నది ఆ క్షణంలోనే నాకు అర్థమైంది. సో వెళ్తూ వెళ్తూ ఆయన ఏం చెప్పారంటే, ఇది మీకు ఎవరికైనా నచ్చితే నేను మీ దగ్గరకు వచ్చి ఎట్లా చెప్పాను మీరు కూడా అందరి దగ్గరకు వెళ్ళి అలానే చెప్పండి అని చెప్పారు. ఆ మాట ఇంకా నచ్చింది. ఎందుకంటే అంతకుముందు వెళ్ళిన నేర్చుకున్న విషయాలు లేకపోతే మార్గాలు అవన్నీ మేము చాలా ఫీజులు కట్టేవాళ్ళం. అంతంత ఫీజు కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మొట్టమొదట మాకు చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఇంకెవ్వరికీ చెప్పనని ప్రమాణం చేయండి. ముందు చెప్పే మాటే అది. అందుకని దాని అవసరమేమో మాకు లేదు, ఎవరికి చెప్పడానికి ఉపయోగం లేదు, ఇంకెందుకు అనిపించేది. అటువంటి సందర్భంలో పత్రిసారి అందరికీ చెప్పమంటం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. సో అప్పట్లో నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని, గవర్నమెంట్ స్కూల్లో. నా హస్బెండ్ ఏపీ డైరీలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా చేసేవారు. అది రూరల్ జాబ్ కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అయితే ఏదన్నా ఏ చిన్న ఊరిలో అయినా ఉంటుంది కదా, అందుకోసమని నేను ఇంక వేరే ఏమీ చేయకుండా దాంట్లో చేరాను. ఎందుకంటే ముందు మన ఇంట్లో మనం సంతృప్తిగా మనం సాయంత్రానికి కూర్చొని టీ తాగేది ముఖ్యం, కానీ చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇంకేదో చేసుకోవటం అనేది అంత గొప్ప విషయం కాదని నా అభిప్రాయం, మా అభిప్రాయం. అందుకని నేను సరే అట్లానే ఉండేదాన్ని. అట్లా ఉన్నప్పుడు ఇంక సరే మా స్కూల్కి వచ్చిన పాంప్లెట్ ప్రకారం పత్రిసారి దగ్గరికి వెళ్తే ఆయన ఈ మాట చెప్పారు. మా ఇల్లు ఒకటే ఉండేది చిన్నప్పటి నుంచి, నేను పెరిగిన ఊరిలో ఉయ్యూరులో. చుట్టుపక్కల ఇల్లు అవేమీ ఉండవు కాబట్టి ఎవరితో వెళ్ళి కబుర్లు చెప్పే అలవాటు అట్లాంటివి ఏమీ నాకు లేదు. మాట్లాడే అలవాటు కూడా చాలా తక్కువే ఉంది. అట్లా ఉన్నప్పుడు మరి ఇంకెవరికి వెళ్ళి ధ్యానం చెబుతాము, ఈయన అందరికీ చెప్పమన్నారు కదా అనుకుంటూ ఉన్నప్పుడు అందుకే అంత పరిశీలన అనేది అయితే వచ్చింది. సరిగ్గా ఉండడం వల్ల వ్యక్తులు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కోగలరో అట్లాంటివి మేము మా జీవితంలో బాగా ఎదుర్కొన్నాం. సరే అది వేరే కదా. అప్పుడు పిల్లలు ఉన్నారు కదా స్కూల్లో, రోజునేమో 10 నిమిషాలు చేయించినా సరే శనివారం ఎక్స్ట్రా అవర్ ఉంటుంది ప్రతి సెక్షన్కి. ఆ ఎక్స్ట్రా అవర్లో వాళ్ళని 45 మినిట్స్ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. పల్లెటూరు పిల్లలకి కథలు చెప్పడం రాదు, సిటీలో లాగా ఈ మీడియా అంత అవైలబిలిటీలో ఉండదు కదా. అందుకని ఆ పిల్లలు ఆ మాటలన్నీ చెబుతుంటే, అమ్మో ఈయన ఊరికి ఏదో శ్వాస మీద ధ్యాస అని చెప్పి వెళ్ళాడు, కానీ ఇది తీగలాగితే డొంకంతా కదిలినట్టు చాలా గొప్ప విషయం దీంట్లో దాక్కుని ఉంది అని ఆ పిల్లల అనుభవాల ద్వారా నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకోవడము. ప్రతిరోజు చుట్టుపక్కల విలేజెస్ అన్నీ వారం అంతా షెడ్యూల్ ఉండేది. ప్రతి సోమవారం అంతా ఒక ఊరు, మంగళవారం ఒక ఊరు, అట్లా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి తీసుకెళ్ళేవాడు. నేను స్కూల్ నుంచి వచ్చి ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. అదే పని మీద ఉండేవాళ్ళం. మా ఇంకా వేరే పని లేదు, వేరే ఆసక్తులు లేవు, పని లేదు. సో అట్లా ఉంటున్నప్పుడు ఏమైంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఉయ్యూరులోనే అతిష పిరమిడ్ అనేది 2000లో కన్స్ట్రక్ట్ చేశాము. అందరూ చక్కగా ధ్యానానికి రాగలిగిన వాళ్ళంతా వచ్చారు, బాగా నేర్చుకుంటాం, ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్. అట్లా ఉన్నప్పుడు 2008లో ఒకరోజు సాయంత్రం మేము ఉయ్యూరు నుంచి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో విలేజ్లో ఉంటాం. అంటే మా అమ్మగారు చనిపోయారు, మా నాన్న ఒక్కళ్ళే ఉండాలి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ సిటీలో ఉంటారు, మా చెల్లెళ్ళు తమ్ముడు వాళ్ళు. మేము ఒక్కడమే కాస్త దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ పల్లెటూరులో ఉంటున్నాము. అట్లా ఉంటున్నప్పుడు ఆ సాయంత్రం మేము బయటికి వెళ్ళి వస్తూ ఉండగా, ధ్యానం క్లాసుకి కాదండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ధ్యానానికి వెళ్ళి రావట్లేదు, వేరే పని మీదే వెళ్ళాము ఆ రోజు. ఆ వెళ్ళి వస్తూ ఉండగా ఒక 5 నిమిషాల ముందు అని కాదు, కొంచెం ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఒక చోట యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా ఇద్దరికి ఒకే చోట ఇక్కడే దెబ్బ తగిలింది. ఆయన స్పాట్లో చనిపోయారంట. నా తల కూడా 2 వక్కలు పుర్రే 2 పార్ట్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా దోసకాయ ఎట్లా పగిలిపోతుందో అట్లా పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత
అక్కడ ఎవరో గీతలు కాసుకునే పిల్లలు, ఆ చిన్న పిల్లలు ఎవరో ఉంటే వాళ్ళు చూసింది ఏంటంటే ఎవరో ఒక గడ్డమైన వచ్చాడు. నా చేతిలో ఫోన్ ఉంది అప్పుడు. ఆ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి, ఎవరికో మీన్స్ ఇవ్వండి అంబులెన్స్ ఉంటుంది కదా 108, దానికి కాల్ చేసి నీ ఫోన్ అటు ఇసిరేసి పోయాడు ఎవరో ఒక ఆయన అని తర్వాత ఎవరో చెప్పారు. సరే హాస్పిటలైజ్ అయ్యాను. నేను ఒక 10-15 డేస్ కోమాలో ఉన్నాను అనమాట. ఆయన స్పాట్లోనే ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు అది 10-15 డేస్ అని మన భూకాలమాన ప్రకారం మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ మనకి తెలుసు కదా, బ్రహ్మదేవుడికి 1 సంవత్సరం అయితే మనకి 1 సంవత్సరం అయితే దేవతలకి 1 నిమిషం, ఇట్లా ఒకరోజు ఈ మాటలన్నీ వింటాం కదా. అట్లా మేము ఒక తలంలోకి, మరణ తలంలోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఇట్లా ఇదే విధంగా స్టేజ్ ఎలా ఉందో అట్లాగే మనకు ఆఫీస్ ముందు ఒక డెస్క్ ఉంటుంది. డెస్క్ యువతలేమో కూర్చొని వాళ్ళు కూర్చుంటారు, విజిటర్స్ యువతల ఆఫీసర్ ఉంటాడు కదా. అట్లా ఆ డెస్క్ అవతలేమో ఆ మరణానంతర జీవితంలో ఉండే వాళ్ళు కూర్చుని ఉన్నారు, ఆఫీషియల్స్. మేమేమో ఇటువైపు కూర్చున్నాము. పత్రి సార్ ఏమో వచ్చాడు. ఆయనేమో నేను, పత్రి సారు, తిలక్ గారు నా హస్బెండ్, మేము ముగ్గురం కూర్చొని ఉన్నాము. కూర్చుంటే వాళ్ళేమో ఎట్లా అయితే అట్లా కుదురుతుంది, చనిపోయిన వాళ్ళని మీరు మళ్ళీ అట్లా అడగడానికి ఏం కుదరదు అని వాళ్ళు సార్ని అంటున్నారు. సారేమో మీరు కూడా అట్లా అనడానికి ఏం కుదరదు, నాకు కావాలి వీళ్ళు ఏమైనా సరే అని సార్ చెబుతున్నాడు. సరే అట్లా కొంత డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు సరే అయితే వాళ్ళనే అడుగుదాం, ఆగండి, వాళ్ళ అభిప్రాయం ప్రకారం చేద్దాం అని అక్కడ ఉన్న అఫీషియల్స్ అన్నారు అన్నమాట. అప్పుడు అడిగితే ముందు తిలక్ గారిని అడిగారు. ఆయన ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను ఈ మనుషులతో చాలా విసిగిపోయి ఉన్నాను, ఏం చేసినా ఎంత చేసినా సరే వాళ్ళు ఒక విషయాన్ని సరిగ్గా వ్యవహరిద్దాం అనుకోరు, ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలే, నేను విసిగిపోయి ఉన్నాను అన్నారు ఆయన. నేను ఇంకా వెనక్కి వెళ్ళినా విసిగిపోయాను అన్నాడు ఆయన. సరే నన్ను కూడా అడిగారు. నన్ను అడిగితే నాకు ఇంకా మానవాళి మీద నమ్మకం ఉంది, మనం ఇంకొంచెం ఓపికగా చెప్పగలిగితే వాళ్ళు వింటారు, తమను తాము తెలుసుకుంటారు, తమ లోపల ఏముందో వాళ్ళకి అర్థమైతే వాళ్ళు సరిగా ప్రవర్తించగలుగుతారు, కాబట్టి నేను వస్తానని చెప్పాను. సో నేను వెనక్కి వచ్చాను. అది జరిగింది. అట్లా అప్పటికే ఒక 15 రోజులు ఏమైంది. ఆ రోజే ఏమైంది, ఈ ముందు రోజు సాయంత్రం, నేను కోమా నుంచి బయటికి రావడానికి ముందు రోజు సాయంత్రం మా వాళ్ళందరూ కలిసి, అంటే నా చుట్టూతో కొంచెం మా చెల్లెళ్ళు, తమ్ముడు, మా బ్యాచ్ అంతా కాస్త ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎకనామికల్గా సౌండ్ బ్యాచే. సో వాళ్ళందరూ సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప న్యూరో సర్జన్ తీసుకుని వచ్చారనమాట. తీసుకొస్తే ఆయన ఇవాళ సాయంత్రం ఏం చెప్పాడంటే, రేపొద్దున ఆమెకి మెదడుకి ఆపరేషన్ చేస్తాను, ఆమె జ్ఞాపక శక్తి వస్తే సరే, రాకపోతే కూడా నేనేం చేయలేను, కానీ నేను చేయగలిగిన చివరి ప్రయత్నం అది కాబట్టి అది చేస్తానని చెప్పాడు. సరే ఆయన అట్లా చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ, వీళ్ళు ఎప్పుడు ధ్యానం అని తిరుగుతూ ఉంటారు కదా, డాక్టర్ ఏమీ చేయలేనప్పుడు ధ్యానం ఏమన్నా చేస్తాడు అనుకుని ఆ హాస్పిటల్లోనే ఆ హాస్పిటల్ అథారిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ధ్యానమిత్రులు కొందరు వచ్చి నా చుట్టూతో కూర్చొని ధ్యానం చేశారు. నేనేం చేయలేను కదా. చేస్తే ఒక గంటన్నర తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మామూలుగా ఉన్నాను. అప్పుడు పత్రిసారికి ఫోన్ చేసి ఆయనతో ఇవిడ కళ్ళు తెరిచింది, మాట్లాడతారా అని అడిగారు అనమాట. ఆయన లేసావా, రానా చూడటానికి అన్నాడు. ఎందుకు? అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆయన. ఎందుకు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటే ఎక్కడ అని చెప్పాను నేను. ఆ డాక్టర్ ఏమో పొద్దున్నే, ఇదిగోమ్మా నువ్వు బాగానే ఉన్నావు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని వెళ్తూ నాకు ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, పూటకి ఒక గుప్పుడు వేసుకోవాలి, మరి అది వేసుకోకపోతే మీరు మళ్ళీ జ్ఞాపక శక్తి కోల్పోతే మేమేం చేయలేము అప్పుడు అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు నా పుర్రెను కుట్టడం ఏమేమి చేశారో అవన్నీ చేశారు, అది అని నేను కాదంట్లా, మందులు వేశారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మందులు నెమ్మదిగా మేము ప్రతిరోజు చెట్లు కొన్ని చెట్లు వేస్తూ ఉండేవాళ్ళం.
ఇదిగో నేను ఆనాటికి ఈనాటికి బాగానే ఉన్నా, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఎప్పుడైతే నాకు ఆ యాక్సిడెంట్ అట్లా అయ్యి ఆ హాస్పిటల్ ఆ స్థితిలో ఉన్నానో, ఎవరో వచ్చి నా 2 చేతుల్ని పట్టుకుని కలిపి నా తల మీద అన్ని రోజులు నా చేతులు ఆ విధంగా అట్లానే ఉన్నాయి. నా చేతులతో ఏర్పాటు చేసిన ఆ పిరమిడే నాకు అంత రక్షణనిస్తే, మనం పెద్ద పెద్ద పిరమిడ్లని నిర్మించగలిగితే మానవాళికి అది ఎంత ఉపయోగపడుతుందో, భూమికి ఎంత ప్రయోజనకరమో ఆలోచించండి. ఆ దిశగా మనం ఆలోచించి ఆ పనులు చేస్తే భూమి కోల్పోయిన శక్తి తిరిగి తెచ్చుకుంటుంది. అప్పుడు భూ ఉన్నతీకరణకి నిజంగా మనం తోడ్పడతాం. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం అనేటువంటి వ్యవస్థ అసలు ఏం చేస్తుంది ఈ ప్రపంచానికి? ఎవరి పత్రి సార్? పిఎంసి ద్వారా ఏం జరుగుతుంది ఈ భూమండలం మీద? నిజానికి పత్రిసార్ దగ్గర మొదలు పెట్టుకోవాలంటే మనకి అంటే అట్లీస్ట్ ఇప్పటికి ఒక 40-50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఒక విషయం తెలుసు. 2000 సంవత్సరం నాటికి యుగాంతం అయిపోతుంది అన్న విషయాన్ని అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలామందికి తెలిసే ఉంటుంది, అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి తెలియకపోయినా. ఆ యుగాంతం అవుతుంది అన్న విషయం ప్రబలటానికి కారణం ఏమంటే, భూమిని ఏ లక్ష్యంతో నిర్మించారో. అంటే ఇప్పుడు మనం ఒక వంట తయారు చేయాలనుకోండి, రకరకాల కూరగాయలు లేకపోతే పోనీ ఒక స్వీట్ చేయాలంటే ఆ పంచదారలు నెయ్యిలు అన్నీ తెచ్చి తయారు చేస్తున్నామా లేదా? అంటే మన శక్తిని డబ్బుని దాంట్లో పెట్టామా లేదా? అదేవిధంగా ఊర్ధ్వలోకాలలో నివసించే వాళ్ళు వాళ్ళ తాలూకు శక్తిని ఎంతో వినియోగిస్తే కానీ ఒక మానవ శరీరం తయారవదు. ఇటువంటి మానవులందరూ నివసించడానికి వీలుగా అనువైన ఒక గ్రహాన్ని, అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి కొంత డబ్బు కూడబెట్టుకుంటేనే చేయగలుగుతున్నామా లేదా? అలా మనందరము నివసించడానికి వీలుగా అనువైన ఒక గ్రహాన్ని నిర్మించాలంటే వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలను ఎంతగానో ఉపయోగిస్తారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ తపస్సులు అవన్నీ చేయడం వల్ల వచ్చిన శక్తి. అంతటి గొప్ప శక్తిని ఉపయోగించి తయారు చేసిన ఈ భూగ్రహం మీద మనము వచ్చేవాళ్ళం. మనం కూడా ఊర్ధ్వలోకాల నుంచే వచ్చాం. అక్కడి నుండి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఆకర్షణలు మాత్రమే ముఖ్యము అనుకుని చిన్న చిన్న బలహీనతలకు లోనై ఎవరి పట్లైనా సరికాని ఆలోచనలు అభిప్రాయాలు పెంపొందించుకుని మనకు తోచిన విధంగా ప్రవర్తిస్తున్నాం. అదంతా వాళ్ళకి విసుగు పుట్టింది. ఎందుకు వచ్చింది? మనమేమో ఇంత కష్టపడి ఇంత సృష్టి చేసి వీళ్ళని పంపితే ఎక్కడ వీళ్ళు తమ సహజత్వాన్ని, తమ ఒరిజినాలిటీని, తామేంటో తాము గుర్తించుకోకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అసలు ఈ విగ్రహాన్ని తీసివేద్దాం అన్న ఒక ఆలోచనకు వచ్చారు. అంటే అంతకుముందు తీసివేద్దాము అన్న ఆలోచన రావడానికి ముందు మనం ఎవరెవరైతే మహాపురుషులు అవతారమూర్తులు అనుకుంటున్నామో వాళ్ళందరూ మనకి సరి అయిన జీవిత విధానాన్ని నేర్పడానికి, వ్యక్తి ఏ విధంగా ఉండాలో చెప్పడం కోసం వచ్చి మనకి చూపించి వెళ్ళారు. వాళ్ళందరినీ మనం ఏం చేసామంటే, ఓ మీరేమో పైనాళ్ళు, మేము కిందాళ్ళం, మేము మీకు దండాలు పెడతాము, మీరు మా కోరికలు తీర్చండి అన్నాం తప్పితే వాళ్ళలాగా మనం జీవించాలి, మన జీవితం బాధ్యత మనదే అని మనం అనుకోలేదు. అందుకోసమని వాళ్ళు ఎందుకు వచ్చిన గోల ఇంకా తీసేద్దాం ఈ గ్రహాన్ని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఎట్లయితే మన దేశానికి ఒక ప్రభుత్వము, ఒక రాజ్యాంగం అవన్నీ ఉంటాయో, ఈ గ్రహాలన్నీ నడపడానికి గ్రహ నియంత్రణ మండలి అనేది ఉంటుంది. ఆ గ్రహ నియంత్రణ మండలిలో సమావేశం ఏర్పాటు చేసి మరి ఇంక ఇది తీసివేద్దామా అన్న చర్చకు వచ్చినప్పుడు కొంతమంది పత్రిసార్తో కలిపి మరి కొంతమంది మనం ఇంత కష్టపడి తయారు చేసిన ఈ గ్రహాన్ని అట్లా నాశనం చేయడం అనేది సరి అయిన పని కాదు. వాళ్ళకి తమను తాము తెలుసుకోగలిగేటట్లు చేస్తే వ్యక్తులు తమ బలహీనతలు దాటి, సరికాని ప్రవర్తనను దాటి ఉండగలుగుతారు అని
మళ్ళీ ఆ డిస్కషన్లో అనుకున్నప్పుడు మరి ఎవరు చేయగలుగుతారు ఆ పని, ఏం చేసినా సరే వాళ్ళని వాళ్ళు పూజిస్తున్నారు తప్పితే వెళ్ళిన వాళ్ళ నుంచి నేర్చుకోవడం లేదు కదా అని అడిగినప్పుడు పత్రి సార్ ఏం చెప్పాడంటే, ఆ పనిని నేను చేస్తాను, దీనికోసం ఏ ఊత కర్రని అంటే దేని మీద మనం ఆధారపడడం లేదు, బతుకున్నామంటే మన శ్వాస ఉందే అంతే, దాన్ని గమనిస్తున్నాను తప్పితే వేరే బాహ్యంగా మనకి ఆధారపడేది ఏమీ లేదు కదా. అట్లా ఏ ఆధారపడేది ఊతకర్ర అనేది ఏమీ లేకుండా నేను వెళ్ళి ఆ పని చేయగలుగుతాను అని మరి కొంతమందిని 1,44,000 మందిని తనతో తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం మొదలు పెడితే ఇప్పుడు తెలిసింది కదా ఎక్కడ దాకా వెళ్ళిందో మన పిఎస్ఎస్ మూమెంట్. ఇట్ హ్యాపెన్స్. భూ ఉన్నతీకరణ కోసమే, ఆ భూ పరిరక్షణ కోసమే వచ్చాము, ఆ పని మనం చేస్తున్నాము, చేద్దాము. అది పత్రిసార్ సంగతి. పిఎస్ఎస్ మందు కోసం వచ్చింది. మరి వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఊరిలోనో కొంతమందికో ఉన్నప్పుడు అది ఒక ధ్యాన కేంద్రమో లేకపోతే ధ్యానం చెప్పడమో ఒక గురువు గారు. కానీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం నడవాలి అంటే అది ఒక మహా ఉద్యమంలాగా నడిస్తేనే నడుస్తుంది. కాబట్టి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఆవిర్భవించి అన్ని చోట్ల తన తాలూకు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అది పిఎస్ఎస్ఎం అయితే ఇంకా పిఎంసి మాధ్యమం. సమాచార మాధ్యమం అంటే ఒక విషయాన్ని ఒకళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకి తెలియజేసేది. అది మనం రేడియోలో అట్లా వస్తూ ఉన్నప్పుడు దాన్ని శ్రవణ మాధ్యమం అంటాము, పత్రికల్లో అట్లా వస్తున్నప్పుడు దాన్ని ప్రింట్ మీడియా అంటున్నాము. అట్లా కాకుండా టీవీలు వాటిలో వచ్చినప్పుడు దాన్ని దృశ్య మాధ్యమం అంటాం అన్నమాట. ఒక విషయం అనేది ఏదైనా సరే మనం విన్నప్పుడు కొంత శక్తివంతంగా ఉంటుంది, చదివినప్పుడు శక్తివంతమే, కానీ దానికి మన తాలూకు ఇంటలెక్ట్ కూడా తోడవ్వాలి, మన తాలూకు మేధస్ కూడా కొంత ఉంటేనే చదివినది మనం తెలుసుకోగలుగుతాము. కానీ చూసింది ఏదైనా ఉంటే అది మన మనసు లోపల అది ఆ దృశ్యం ప్రింట్ అయిపోతుంది. అందువల్ల దృశ్య మాధ్యమం ద్వారా ఏ విషయమైనా తెలియచేయబడినప్పుడు అది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ శక్తివంతమైన మాధ్యమం అనేది ఈ రోజుల్లో టీవీ అనేది అందరి దగ్గర ఉంటుంది కదా. సో మనకు ఒక శాటిలైట్ ఛానల్గాను ఉన్నట్లయితే ఇప్పుడు ఆ రోజుల్లో 30-40 ఏళ్ల క్రితం ధ్యానం ఎవరికైనా చెప్పాలంటే పని కట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తూ వస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఏమో కొన్ని పాంప్లెట్స్. అట్లా అయితే ఎంతమందికి చేరగలుగుతుంది? భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల జనాభాకి ఈ విషయం చేరాలి. కాబట్టి దృశ్య మాధ్యమం ద్వారా అది చాలా వేగంగా ఎక్కువ మందిని ఆకర్షణీయంగా చేరగలుగుతుంది. కనుక ఈ సత్యాన్ని మనందరము ఆత్మస్వరూపులము, అనేక ఊర్ధ్వలోకాల నుంచి ఇక్కడికి కేవలం యాత్రికులుగా వచ్చాము కాబట్టి ఆ యాత్రను ఆస్వాదించి వెళ్దాము అన్న విషయాన్ని, మనం ఆత్మస్వరూపులం అన్న సత్యాన్ని ప్రపంచంలో అందరికీ తెలియజేయడం కోసం ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఆవిర్భవించింది. సో దాని వ్యాప్తి కోసం మనం కృషి చేస్తే పని కట్టుకుని మనం వెళ్ళి ఎవరికి పక్కింటి వాళ్ళకో పక్కూరు వాళ్ళకో వెళ్ళి మళ్ళీ కష్టపడి చెప్పి రానవసరం లేదు. కనుక దీని వ్యాప్తి కోసం మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో గొప్పగా మన ప్రణాళికను మనకు తెలియజేశారు. నక్షత్ర మిత్రులు బుక్ ఎంతమంది చదివారు ఇక్కడ? నక్షత్ర మిత్రులు, నక్షత్ర మిత్రులు బుక్ ప్రతి ఒక్కరు చదవాలి. అది చదవకపోతే మన పర్పస్ ఏంటనేది మనం మర్చిపోతాం, ఆ ఎరుకను కోల్పోతాం. మనిషి ఎప్పుడైతే ఎరుకను కోల్పోతారో చిన్న చిన్న ప్రలోభాలకు లోనవుతారు, చిన్న చిన్న బలహీనతలకు లోనవుతారు. ఈ బలహీనతలు ఆ మనిషి పుట్టుక ఏ కారణంతో వచ్చిందో ఆ ఆత్మ ఆ పర్పస్కే దూరం అవుతారు. పత్రి సార్ వచ్చేటప్పుడు ఆయన ఒక్కరు రాలా, ఎంతమందిని వెంట పెట్టుకోవచ్చారు? దాంట్లో మనం ఉన్నామా లేవా? ఉన్నప్పుడు
మన పని ఉంటుందా ఉండదా? కానీ ఇదే మనం మనిషిలో 2 రకాల మైండ్స్ ఉంటాయి. వన్ ఈజ్ లోయర్ మైండ్, సెకండ్ వన్ హయ్యర్ మైండ్. ఈ లోయర్ మైండ్ ఎప్పుడు కూడా లోయర్ థాట్స్ తోటి, లోయర్ ఎమోషన్స్ తోటి, లోయర్ ఫ్రీక్వెన్సీకి ఎలా అయినా లోయర్ ఎనర్జీలో, లోయర్ వైబ్రేషన్తో క్యారీ అవుతూ ఉంటుంది. ఇదే మనిషిలోనే తన పుట్టుకకు సంబంధించిన ఎరుక ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో జీవించినప్పుడు హయ్యర్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఈ హయ్యర్ మైండ్ ఎప్పుడు కూడా ఇంట్యూషన్ బేస్డ్తో ఉంటుంది. ఏం చేయాలన్నా అంతరాత్మ చెప్పాలి. ఎప్పుడన్నా ఉదాహరణకు ఇద్దరు కలిసి ఒక పని చేసేటప్పుడు అది సరికాని పని అయ్యిందనుకో, ఒక వ్యక్తి దాన్ని ప్రోత్సహిస్తుంటే ఇంకొక వ్యక్తి, నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదురా, నాకు ఆ పని చేయాలనిపించట్లేదురా అంటారు. అంతరాత్మ ఒప్పుకోవట్లేదని చెయ్యి ఎక్కడేస్తాడు? హృదయం మీద పెట్టుకుంటాడు. మాస్టర్స్, మనం అవునన్నా కాదన్నా మన పుట్టుకకు ఒక పర్పస్ ఉంది, మనకు తెలిసినా తెలియకపోయినా. మనం ఈరోజు ఇంత జ్ఞానంతో జీవించడానికి ఏకైక కారణం పత్రిసార్. పత్రిసార్ వల్ల ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది ఆవిర్భవించింది. ఈ పిఎస్ఎస్ఎం చిలువలు పలువలుగా ఒక మహాసాగరం లాగా ఉంది. ఈరోజు ఎక్కడ ఏ పిరమిడ్లు వస్తున్నాయో పత్రిసార్ చెప్పేవారు ఆయన ఉన్నప్పుడే. దీని ఆరంభం అయితే నాకు తెలుసు, కానీ దీని అంతం ఏంటో నాకు తెలియట్లేదు ఈ మధ్యకాలంలో అనేవారు సార్. పెట్టుగోడలు అనేటువంటి ఒక గ్రామం ఉంది అరకు దగ్గర. వాళ్ళు జస్ట్ పిరమిడ్ అంటే ఏంటో విని పెట్టుగోడల దగ్గర వాళ్ళొక మారుమూల గ్రామస్తులు ఒకరోజు పనికి పోతే వాళ్ళకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బులో సగం డబ్బు పక్కన పెట్టి, డబ్బంతా జమ అయిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా ఒక పెద్ద పిరమిడ్ కట్టుకొని, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, ప్రతిరోజు ధ్యానం చేయడం, ప్రతిరోజు ధ్యానానికి సంబంధించిన అనుభవాలు చెప్పుకోవడం చేసేవారు. అంతకుముందు వాళ్ళ వృత్తి అంతా కూడాను చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, అంతా నాన్ వెజిటేరియన్సే. కానీ ధ్యానం తర్వాత అందరూ వెజిటేరియన్స్ అయ్యారు. వచ్చి పిరమిడ్ ఓపెన్ చేయడానికి రావాలి అంటే పత్రిసార్ అది చూసి షాక్ అయిపోయినారు. అంటే నేనున్నాను, నాది ఎక్కడో తాడిపత్రి, అమ్మ ఉంది ఎక్కడో వీరంకిలాకు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా, ఈవిడెక్కడో తాడేపల్లిగూడెం, హనుమంతరావు సార్ ఎక్కడో బల్సుపాడు. అక్కడ కూర్చున్న రామమ్మ, మీదేవురమ్మ? గుడివాడ. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు. ఆయన తెలంగాణ, కొందరు కర్ణాటక, కొందరు తమిళనాడు, ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ మనందరం ఎలా కనెక్ట్ అయిపోయాం పత్రిసార్కి? ఎందుకంటే మన పర్పస్ మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఏంటి మన పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్పస్ పట్ల మనం ఎరుకతో ఉండి జీవిస్తున్నామా లేదా? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉంటే మన జీవితం అంగరంగ వైభవంగా ఉంటుంది. ఆ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేదు అంటే కనుక మనం ఎక్కడో పప్పులో కాలేసామని అర్థం. మనం చెక్ చేసుకోవాలి. మాయ ఎప్పుడు కమ్ముకొనే ఉంటుంది రెడీగా. వీడి మనకన్నా చాలా అద్భుతమైనది అది. యాక్చువల్గా మనమన్నా ఏమరపాటున అవుతాం, 1 నిమిషం కాకపోతే 2 నిమిషాలు. అది మాత్రం కరెక్ట్గా రెడీగా ఉంటుంది. వీడు ఎప్పుడు ఒక్క క్షణం ఇటు వస్తాడో మనం ఎంటర్ అయిపోదామా అని. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది. కాబట్టి పత్రిసార్ త్రిరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ని మనకి ఇచ్చారు. ప్రతిరోజు ధ్యానం చేయడం, ప్రతిరోజు స్వాధ్యాయం చేయడం, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయడం.
ఇక్కడ మీ కళ్ళ ముందర కూర్చున్న ఈ మాస్టరు అంత జ్ఞానం ఉంటే తప్ప ఆవిడ చెప్పే అనుభవాలు అర్థం కావు. ఈ అనుభవాలన్నీ నేను పెద్ద పెద్ద మాస్టర్లు, మరణానంతర జీవితం, డొలరీస్ కెనాన్, వెరా స్టాన్లీ ఆల్డర్, యూ ఫర్ ఎవర్, లోప్సాంగ్ రాంపా, ఈ పుస్తకాలు చదివి తెలుసుకున్న జ్ఞానం. ఎవరో ఎందుకు నేనే ఉన్నాను కానీ చెప్తే మతిపోయింది నాకు. అప్పటి వరకు నాకు స్టోరీ తెలియదు, హయ్యర్ వరల్డ్స్ స్టోరీ. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు పత్రి సారు ఎందుకు అంత ఎంఫసైజ్ చేసేవారో వింటే కానీ మనకు అర్థం కాదు. నాకేంటి, ఇవి చిన్నప్పటి నుంచి తెలుసు. స్వర్లత మేడం నా చిన్నప్పటి నుంచి, ఆవిడ చిన్నప్పటి నుంచి కదా, ఆవిడ చిన్నప్పుడు నేను పుట్టలేదుగా. అంటే మనిషి తెలియడం వేరు, అనుభవాలు తెలియడం వేరు. అనుభవాలు తెలిస్తే ఆ మాస్టర్ ఏంటో అర్థమవుతుంది మనకు. సో మాస్టర్స్, ఈ సందర్భంగా ఎన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి గట్టిగా చెప్పట్లు కూడదు. ఏ బుక్స్ ట్రాన్స్లేట్ చేశారమ్మా? గుర్తున్నవి చెప్పండి. ఎక్కువగా టార్కం బుక్స్ అంతా చేస్తూ ఉంటాండి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన నిజానికి టార్కం అనే మాట వచ్చింది కాబట్టి చెప్దాము. మనలో అంటే కొంచెం 50 years ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మన తాతయ్యలు, నాయనమ్మలు చిన్నప్పుడు మంచంలో వాళ్ళ పక్కన పడుకోబెట్టుకుని కథలంతా చెప్పేవాళ్ళు కదా, ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని. అట్లా మొత్తంగా మానవాళికి జీవిత విధానం గురించి బోధించిన పెద్ద తాతగారు టార్కం సరాయడేరు. ఏ విషయం అయినా సరే ఏ విధంగా ఉండాలి, ఒక గురువు ఏ విధంగా ఉండాలి, శిష్యుడు ఏ విధంగా ఉండాలి, మనము ఒక పని చేస్తున్నప్పుడు అంటే కొంతమంది కలిసి ఒక పని చేస్తున్నప్పుడు సామూహికంగా ఆ పనిని ఏ విధంగా చేయాలి, ఆ సామూహిక చైతన్యం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అట్లానే వ్యక్తిగా మన అభివృద్ధి కోసం మనం చేయవలసిన సాధన ఏమిటి, ఏ విషయమైనా సరే మన జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించి దాని లోతుల గురించి చెప్పింది టార్కం సరాయడేరేనమాట. ముఖ్యంగా ఆయన పుస్తకాల్లో మనం ఈరోజు మనకు ఉపయోగపడేది అంటే ఈ సందర్భానికి భూమి మీద ఉన్న ఇప్పటి పరిస్థితికి అన్వయించబడేది ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ఫ్యూచర్. అది తెలుగులో స్త్రీయే వెలుగు, స్త్రీలు మాత్రమే ఈనాటి ప్రపంచానికి దిశానిర్దేశనం చేయగలరు అని చూపించే ఒక పుస్తకం అన్నమాట. ఆ పుస్తకంలో నిజంగా అది చదివితే మనకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మన ప్రాచీన జీవిత విధానం ఏ విధంగా ఉండేదో, భారతదేశంలో స్త్రీలు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ఉంటే ప్రపంచమంతా సుఖశాంతులతో ఉంటుంది అన్న విషయాన్ని ఆయన అనేక ఉదాహరణలతో మనకి చెప్పి ఉన్నారన్నమాట. మనం అదివరకులా ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అవన్నీ ఎక్కువ అలవాట్లేదు కదా. అది మనం వెనకబడిపోవటం కాదని, మొత్తానికి ఆ జీవితం అనే ఒక నావకి, కుటుంబ జీవితం అనే నావకి చుక్కాని లాంటి స్త్రీ తన ఇంట్లో ఉండడం ద్వారా సుఖశాంతులను సృష్టించడం ద్వారా బయటికి వెళ్ళిన వ్యక్తులందరూ హాయిగా తమ పని చేసుకుని తిరిగి రావడానికి ఉపయోగపడతారు అన్న ఒక మాట నిజంగా ఆడవాళ్ళందరికీ ఎంతటి సంతృప్తినిచ్చే ఒక విషయం అంటే, అప్పుడు దాకా మనం ఏమనుకుంటాము, మేము ఇంట్లోకే పరిమితం అయ్యాము, వంట చేస్తున్నాము, ఇంతే అనుకుంటున్నాం కదా. కానీ ఆ వంట చేసే స్త్రీ మాత్రమే కుటుంబానికి చొక్కాని అన్నది ఆయన ఎంతో వివరంగా తెలియజేస్తారు. అట్లానే మనం అనుసరించే కొన్ని ఆచారాలు అవన్నీ పల్లెటూరులో ఉంటాయి కదా, వాటన్నిటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ అంటే చిన్నపిల్లల్ని ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు, అట్లాంటివి అవన్నీ వాటన్నిటికీ కారణాలు అవన్నీ ఆయన తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా టార్కం బుక్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. వాటితో పాటుగా ఇంకా కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా సీతాయనం, అది పత్రిసారు సీతాయనం తెచ్చి అట్లా ఇచ్చినప్పుడు నాకు అర్థం కాల. సరే, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఆయన తెచ్చి నాకు అది ఇచ్చారే,
ఓహో ఆ మాత్రపు అర్హత నాకు ఉందన్నమాట అనుకుని ఆయనకి నేను ఎప్పటికీ ఆ విషయాన్ని కృతజ్ఞురాలనై ఉంటా, ఆ సీతాయనం నా చేతికి ఇచ్చినందుకు. ఇంకా అట్లానే ఇంకా పరివర్తన, ఎస్, భౌతిక జ్ఞానం పరివర్తన సందేశం, అది గోయింగ్ డీపర్ ఒకటి, ఆంతర్యపు లోతులు, అవన్నీ నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నిజంగా ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఇన్ని సంవత్సరాల వయసున్నా మనం జీవితం యొక్క ఔటర్ లేయర్ని, దాని పై పొరని మాత్రమే చూసాము. దాని లోపల అనేది మనం ఎంతెంతగా తెలుసుకోగలుగుతామో పుస్తకాల నుంచి తెలుస్తుంది. వాళ్ళందరూ తమ జీవితాన్ని ఒక 30, 40, 50 సంవత్సరాల అనుభవ సారాన్ని మనకు ఒక చిన్న పుస్తకంలాగా ఇస్తున్నారు. అది తెలుసుకుంటే మనకి ఒక్కొక్క విషయానికి ఎన్ని కోణాలు ఉన్నాయో, ఒక సమస్యకి ఎన్ని రకాల పరిష్కారాలు ఉంటాయో, ఒక్కొక్కరి ప్రవర్తనకి కారణాలు ఏమై ఉంటాయో అవన్నీ మనము అనలైజ్ చేసుకోగలుగుతాము. అవి మనని పరిపూర్ణులు చేస్తాయన్నమాట. పుస్తక పఠనం అనేది నిజంగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు చాలామందికి అలవాటు తప్పిపోయింది. కానీ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ రచయిత లేక రచయిత్రి మనతో ప్రయాణిస్తారు, తమ అనుభవాల్ని మనతో చక్కగా చెప్తూ ఉంటారు. వాళ్ళతో మనకి ఒక స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం మనని వైడన్ చేస్తుంది అనమాట, మనల్ని విస్తృతపరుస్తుంది. వాళ్ళతోటి స్నేహం అనేది మనము పక్కన ఉన్న వాళ్ళతో పూర్తి స్నేహంతో ఉండగలుగుతామో లేమో చెప్పలేము. వాళ్ళకి మనకి మధ్య చిన్న చిన్న అర్థం చేసుకోలేని విషయాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ కాగితంతో మనకేమీ కాన్ఫ్లిక్ట్ లేదు కదా. ఆ కాగితం మనతో చక్కగా అత్యంత స్నేహంగా ఉంటుంది. పుస్తకాలు చదివి అలవాటు చేసుకుందాం. సరే, కొత్త పుస్తకం పేరు ఏంటి? అది భౌతిక జ్ఞానం. ఆ భౌతిక జ్ఞానంలో ఒకే ఒక్క మాట చెప్తారు. ఆయన ఏమని చెప్తారంటే, మీరు ఈ భూమి మీద కూర్చుని స్వర్గం కోసం కలగంటున్నారు ఎందుకు? పిచ్చి మొహాలారా, మీరు స్వర్గంలోనే ఉండి భూమి అనే కల్లోకి వచ్చారు అని చెబుతారు. అది తెలిస్తే మనకి జీవితాన్ని ఎంత ఈజీగా తీసుకోగలమో, ఒక విషయాన్ని ఎంత అర్థం చేసుకోగలుగుతామో, మనకి ఏ విషయం పట్ల ఎట్లా వ్యవహరించాలో తెలుస్తూ ఉంటుంది. అట్లా అనేక పుస్తకాలు. నాకు ఇంకా బాగా నచ్చింది పరివర్తన సందేశం. ఆ పరివర్తన సందేశంలో ఒక డాక్టర్ ఉంటుంది, సైక్రియాటిస్ట్. ఆమె వారానికి ఒకసారి ఫ్రీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆమెను వేరే దేశం వాళ్ళు అడుగుతారు, ఆమె అమెరికాకి చెందింది, మీరు అభివృద్ధి చెందిన వాళ్ళే కదా, ఇక్కడ ఎందుకు మీరు ఫ్రీ కౌన్సిలింగ్స్ ఇచ్చేది? కాస్త మాలాంటి వెనకబడిన దేశాల్లోకి వచ్చేవ్వండి అని అడిగితే సరే అని ఆమె వెళ్తుంది. వెళ్ళినాక 1 సంవత్సరం పాటు అట్లా అయినాక కృతజ్ఞతగా మేము మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం, ఒకసారి రండి అంటే, ఆమె ఏదో ఒక షాల్ కప్పి ఒక బొకే ఇస్తారు అనుకుని గబగబా చక్కగా ప్రయాణం అయ్యి వెళ్ళిపోతుంది అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెనకతట్టు ప్రాంతానికి. అక్కడ వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు ఆవిడ ఎడారిలో ఆదిమవాసులతో పాటు జీవించవలసి వస్తుంది. నన్ను తెచ్చి ఇక్కడ పడేసారేంటో అని విసుగ్గా ఉంటుంది 1 నెల రోజులు. 2వ నెలలేమో తప్పనే సరైనప్పుడు సరేలే సర్దుకు బతుకుదాం అనుకుంటుంది. 3వ నెలకు వచ్చేసరికి వీళ్ళు ఇంత హాయిగా ఎట్లా ఉంటున్నారు, ఆహ్లాదంగా, వీళ్ళకి ఏ సౌకర్యాలు లేవు, వీళ్ళ దగ్గర వస్తువులు లేవు, పరికరాలు లేవు, అయినా ఎలా ఉంటున్నారు అని 3వ నెలలో వాళ్ళకిలాగా ఉండటం నేర్చుకుంటుంది. సరే, అదంతా అయిపోయిన తర్వాత ఆ పుస్తకంలో సందేశం ఏమంటే, వాళ్ళని ఆమె అడుగుతుంది, మీరు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు 3 నెలల పాటు వాళ్ళు నడుస్తూనే ఉంటారు ఎడారిలో, మీరు ఏమీ మోసుకెళ్ళట్లేదే, వంట పాత్రలు లేవు, ఆహార పదార్థాలు లేవు, ఏమీ లేవే, కానీ ఒక్కరోజు కూడా మనం దేనికి ఇబ్బంది పడలేదే అని అడుగుతుంది. వాళ్ళంతా క్యారీ చేసింది ఏంటంటే 150 మంది కలిపి ఒక 10 సొరకాయ బుర్రలు ఉంటాయే, ఆ సొరకాయ బుర్రల్లో నీళ్లు పోసుకెళ్తారు అంతే. అంతకు మించి వాళ్ళు మోసుకెళ్ళింది అనేది ఏమీ లేదనమాట. నుప్పు కావలిస్తే కూడా 2 రాళ్ళని కొట్టి తయారు చేస్తారు అని అడిగితే, మేము పొద్దున్నే లేస్తాము, అందరూ గుండ్రం కూర్చొని ప్రార్థన చేస్తారన్నమాట. ఆ ప్రార్థనలోనే మాకు మా ఆహారం ఎక్కడ లభిస్తుందో తెలుస్తుంది, మేము నడుస్తూ ఉంటాం, అది దొరుకుతుంది, మేము తీసుకుంటాం, వెళ్తామని చెబుతారు. అంటే ఆ మాట ముందు చెప్పరు, రేపు మీరు ప్రార్థన చేయండి మీకే తెలుస్తుందంటే ఆమె ప్రార్థన చేస్తుంది.
చేయించితే ఆమెకు నిజంగానే తెలుస్తుంది. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు. అడిగితే నేను చెబితే మేము చెప్పామనుకో ముందే, మేము మీకు కథలు చెప్పాము, అబద్ధాలు చెప్పాము అనుకుంటారు. మీకు సొంతగా తెలిస్తే అది సత్యమేనని మీరు నమ్ముతారు, అందుకని చెప్పలేదు మేము అంటారు. సరే, ఆమెకు ఆ రోజు ఏం కనిపిస్తుందంటే ఒక పెద్ద మొసలి కనిపిస్తుంది అనమాట. చూద్దాంలే, సరే ఇక్కడ మనం శాకాహారం సంగతి కాసేపు పక్కన పెడదాం. ఆ మొసలి కనిపించినప్పుడు అప్పుడు ఈడ సంగతి నేను చెబుతా. పూర్తిగా కొండ మీదకే వెళ్తున్నాం కదా, కొండ మీద నీళ్ళు ఎక్కడ ఉంటాయి, నీళ్ళల్లో మొసలు ఎక్కడ ఉంటుంది చూద్దాం అని అనుకుంటుంది. డాక్టర్ కదా, లాజికల్ థింకింగ్. అట్లా కొంచెం దూరం వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళేసరికి ఆ కొండ మధ్యలో ఒక రాతి నీటి కొలను ఉంటుంది. అది చూసేసరికి ఇంకి అమ్మో వీళ్ళు చెప్పేదే నిజమై ఉండొచ్చు, నేనే అనుమానించాను అని మనసులో అనుకుంటుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే అక్కడ 3 మొసళ్ళు కనిపిస్తాయి. అవి చూడగానే ఆమె శాంతం ఇంకా అప్సెట్ అయిపోతుంది. చీచిచ్చి నా చదువు ఎందుకు, నా గొప్పతనం ఎందుకు, ఇవన్నీను వీళ్ళు ఇక్కడే కూర్చుని ఈ మూల కూర్చుని ఏమీ తెలియకుండానే ఇవన్నీ కనుక్కోగలుగుతున్నారు అనుకుంటుంది. అనుకున్న తర్వాత తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆశ్చర్యపడే విషయం ఏమంటే అక్కడ 3 మొసళ్ళు ఉంటాయి. ఒకటి బాగా పెద్దది, శరీరం కూడా వృద్ధి చెందింది, వయసు ఎక్కువ ఉంది. 2 ఇంకా చిన్నవి. ఆ శరీరం వృద్ధి చెందిన ఆ మొసలు అంటుంది, మీరు మా ప్రాంతాలకు వచ్చారు, మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకెంతో ఆనంద కారణం. నాతో పాటు ఉన్న ఈ 2 చిన్నవి అవి జీవితంలో ఇంకా అనుభవము సాధించాలి, వాటి శరీరం కూడా వృద్ధి చెందలేదు. నా శరీరం కావలసినంతగా పరిణతి చెంది వృద్ధి చెంది ఉంది, అందరికీ సరిపోతుంది, కాబట్టి నన్ను ఆహారంగా స్వీకరించండి అని చెబుతుంది. మనందరికీ మొసలి అంటే ప్రాణం తీసేది, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి కదా. కానీ అది అట్లా మాట్లాడినప్పుడు ఆ డాక్టర్కి ఆమె మొత్తంగా కళ్ళు తిరిగినట్టు, అప్సెట్ అయిపోయినట్టు అయిపోతుంది. తన జీవితమే తలక్రిందులు అయిపోయినట్టు భావించి, ఓ నిజంగా ప్రకృతి ఈ విధంగా ఉంటుందా, మనము మనిషి అనేవాళ్ళము అందరికంటే తెలివైన వాళ్ళము, విజ్ఞానం సంతరించుకున్న వాళ్ళము అనుకుని ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాము, కానీ సహజ సిద్ధమైంది ఎంత సరిగ్గా ఉంది. ఈ విషయాన్ని నేను సభ్య మానవ సమాజానికి తెలియచేయాలి అని అనుకుంటుంది అని తర్వాత అమెరికా వచ్చి అందరికీ చెప్తుంది. అది ఒక సినిమా తీశారు, అది నిజంగానే జరిగిన కథ, ఇది కథ కాదు, ఇది నిజంగానే జరిగిన ఒక విషయం అన్నమాట. తర్వాత వచ్చి అమెరికా వచ్చినాక ఒక సినిమా తీస్తారు, దానికి మంచి $1 మిలియన్ వస్తాయి, అది వేరే కథ. కానీ ఆ కథ లోపల ఆ విషయం లోపల నీతి ఏమిటంటే వాళ్ళని అడుగుతుంది, నీకు తెలిసినవి నాకెందుకు తెలియట్లేదు అని. వాళ్ళు ఏమని చెప్తారంటే, మేము సహజంగా ప్రకృతిలో ప్రతిదీ ఏ విధంగా ఉందో, సూర్యుడు ఎలా ఉన్నాడో, చంద్రుడు ఎలా ఉన్నాడో, భూమి ఎలా ఉందో, అట్లా చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాము, అందుకని మాకు ప్రతిదీ ప్రకృతి అందుబాటులో ఉంచింది. మీరు తెలివి అనుకుని మీ సహజమైన శక్తులన్నిటినీ కోల్పోయారు, బయట నుంచి ఎక్వైర్ చేసిన ఆ నాలెడ్జ్ కోసం మీ సహజ సిద్ధమైన శక్తుల్ని మీరు కోల్పోయారు, అందుకని మీరు ఆ విధంగా ఉన్నారు, మేము ఎలా ఉన్నాము, మీరు కూడా బయట నుంచి కనిపించే వాటి కోసం ఆశపడకుండా ఉంటే మీకు కూడా ప్రతిదీ సాధ్యమే అని చెప్తే ఈమె ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడే అక్కడ ఒక చిన్న మంట ఉంటుంది. ఆ మంటలో ఈమె వేసుకున్న ఆ డైమండ్ నగలు, వాచి అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు. ఈమెకు ఆ రోజు కోపం వస్తుంది, ఏంటి నా డైమండ్స్ అన్నీ పారేస్తారని, క్రెడిట్ కార్డ్స్, టికెట్స్, అప్పుడు కోపం వస్తుంది. కానీ అవన్నీ తగలబెట్టడానికే పనికొస్తాయని, మనము పరిపూర్ణంగా చేసుకోవడానికి మన సహజత్వమే పనికొస్తుందని చివరికి ఆవిడ తెలుసుకుంటారు, అందరికీ తెలియజేస్తారు. ఇప్పుడు అమ్మ చెప్పిన స్టోరీ, ఆవిడ పోగానే ఆవిడ క్రెడిట్ కార్డ్స్, ఆవిడ గోల్డ్ అన్నీ తీసుకుని ఏం చేసిన వాళ్ళు, మామూలు వాళ్ళు కనుక ఈ మాటలన్నీ విన్నారనుకో ఏమనుకుంటారు, గ్యారెంటీగా వీళ్ళు ఈ పిచ్చోళ్ళు అనుకునే ప్రతి ఒక్కళ్ళు నిజంగా పిచ్చోళ్ళే.
మనం ఎక్స్టర్నల్గా చాలా జర్నీ చేస్తున్నాం, ఇంటర్నల్గా మన ఇన్నర్ జర్నీ చాలా ఇంపార్టెంట్. నిజంగా పత్రి సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత డెప్త్గా అర్థం అవుతున్నాడో ఆయన జీవించి ఉన్నప్పుడు నిజంగానే అంత డెప్త్గా అర్థం కాలే. ఆయన చెప్పిన ప్రతి మాటలో డెప్త్ అర్థమవుతుంటే కథ వేరేలా ఉంది. మాస్టర్స్, మనం 2వ రోజు ఇది నైమిషారణ్యంలో ఉన్నాం. చక్కగా వీలైనంత ఎక్కువగా ధ్యానం చేద్దాం. మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఇక్కడ మౌనం పాటిద్దాం. ఎక్కువ మౌనంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ శక్తిని తీసుకుంటాం. ఈ ప్లేస్లో ఉన్న ఎనర్జీని చక్కగా ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనతో ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా గొప్ప గొప్ప మాస్టర్లు. అందరి అనుభవాలను మనం విన్నప్పుడు, స్వర్ణలతమ్మ అనుభవం విననంత వరకు నాకే అనుభవం తెలియదు. నేను విన్నాను కాబట్టి ఆ అనుభవాన్ని మళ్ళీ చెప్పించగలుగుతున్నాను. నేనే వినకపోతే నేనేం చెప్తాను? ఓకే, సో అట్లనే ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ పర్పస్ ఉంటుంది. పత్రిసారే కనుక ఈ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయకపోయిందంటే, ఉదాహరణకు మీరెవరు, నేనెవరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరికి వారే యమునా తీరి. సార్ పని సార్ ఎలాగైతే చేశారో మన పని కూడా మనకు అలానే ఉంది. అది ఎవరో ఇంకొక ఎక్స్ వై జెడ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీ పని అని. నీ పని ఏంటో నీకు తెలియాలి, నీ బాధ్యత ఏంటో నువ్వు చేయాలి. మన పర్పస్ ఏంటో మనకు తెలిస్తే మన జీవితం ఒక అద్భుతం, తెలియకపోతే అదే పెద్ద నరకం. కాబట్టి మన పర్పస్ వైపుగా మనం జర్నీ చేద్దాం. దయచేసి నక్షత్ర మిత్రులు అన్న పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. అలాగే డాక్టర్ సన్నీ శాటిన్ మహావతరణ అనేటువంటి పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. అసెన్షన్ అనేటువంటి పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. ఇవి చదివినప్పుడు మనం మన ఎరుక పూర్తిగా మన పర్పస్తో అలైన్ అవుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఒక 2 minutes మెడిటేషన్ చేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. దయచేసి పెద్దవాళ్ళు భోజనానికి వెళ్ళండి. పెద్దవాళ్ళు భోజనానికి వెళ్ళండి. మిగతా వాళ్ళు ఒక 2 minutes మెడిటేషన్ చేసి మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటాం. అండ్ మళ్ళీ తిరిగి 3:30కు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 3:30. ఈ 3:30కి చాలా ఇంపార్టెంట్. మన బ్రాండ్ అంబాసిడర్స్గా అచీవ్ అయినటువంటి అచీవర్స్, తర్వాత మన ఇంపార్టెంట్ మాస్టర్స్ అందరి యొక్క సందేశాలు ఉంటాయి. మన ది పిఎంసి ట్రస్ట్ మాస్టర్స్ యొక్క సందేశాలు ఉంటాయి. మనం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జాక్ట్ 3:30కి మళ్ళీ మనం కలుస్తాం. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనానికి వెళ్ళండి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి భోజనానికి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ 50 members వెళ్తే అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. అందరూ ఒకటేసారి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనానికి వెళ్దాం. జ్ఞానాన్ని మనం ఎంతో అద్భుతంగా విన్నాం. అలాగే ది పిఎంసి ట్రస్ట్ చైర్మన్ తాట్ల హనుమంతరాజు గారు వారి యొక్క జ్ఞానాన్ని మనం విన్నాం. అలాగే మరొక గొప్ప మాస్టర్ స్వర్ణలత గారి అనుభవాన్ని మనం విన్నాం. ఎవరు పత్రి సార్, అసలు ఈ పిఎస్ఎస్ఎం ఏంటి, ఎందుకు మనం ఇలా శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, ఎందుకు మనం పిరమిడ్లు కడుతున్నాం, ఎందుకు మనం ఇంత ధ్యానం చేస్తున్నాం? మాట్లాడొద్దు. ఎందుకు మనం ఇంత ధ్యాన ప్రచారాన్ని ఇంత ఉధృతంగా చేస్తున్నాం? ఎందుకు అఖండ ధ్యానాలు చేస్తున్నాం? ఎందుకు మౌన ధ్యానం చేస్తున్నాం? ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి, ఒక గొప్ప మార్పు కోసం ఆవిర్భవించింది పిఎస్ఎస్ఎం. ఆ బాధ్యతను తీసుకున్న మహాగురువే పత్రిజీ. ఆయన యొక్క
సంఘటిత శక్తి, ఆయన యొక్క పత్రిజీ ఆర్మీనే మనమంతా. ఏంటి మన బాధ్యత? ఆయన ప్రారంభించిన ప్రతిదీ చక్కగా మనం నిర్వర్తించడమే మన బాధ్యత. ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా చూశారో వాటన్నింటినీ మనం అద్భుతంగా నిర్వహించగలగడమే మన బాధ్యత. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. చేతులు రెండు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. 3:30కి మనం మళ్ళీ ఇక్కడ తిరిగి కలుసుకుందాం. అందరూ ఇక్కడ ఉన్న ప్రతి మాస్టరు చక్కగా అమ్మతో మాట్లాడండి, అమ్మ అనుభవాలని తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అనే విధంగా నా ఆలోచనలన్నీ బలహీనపడిపోయినాయి. అలాంటి సమయంలో మళ్ళీ నాకు నేనే ధైర్యం తెచ్చుకుని, పత్రిజీ ఉన్నారు, నన్ను ఎందుకు చేర్పించారో ఇందులో తెలీదు, జీవితాంతం ఉంటాను, జీవితాంతం నేను డబ్బు అంబాసిడర్గా ఉంటానని నాకు నేనే ప్రమాణం చేసుకున్నప్పుడు మళ్ళీ నేను బానేయటం ఎందుకు అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. 12వ తారీఖు ఉదయమే నేను నిర్ణయించుకున్నాను, వెళ్ళాలి తప్పనిసరిగా, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నైమిసారణ్యం అంటే ఎప్పటి నుంచో చాలా విన్నాను. అక్కడ పవిత్రమైన ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయని తెలుసు కాబట్టి, భగవద్గీత పుట్టిన చోటు, విష్ణు సహస్రనామం పుట్టిన చోటు కదా, నేను వెళ్ళకపోతే జీవితంలో మళ్ళీ వెళ్ళలేను కదా ఒక్కదాన్ని. ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చింది, పత్రిజీ ఇచ్చింది అని చెప్పి బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత నిన్న ఉదయం లాంచీ మీద అక్కడ కాశీ విశ్వేశ్వరుని నైమిసారణ్యంలో కాశీ విశ్వనాథుడా కాశీ వెళ్ళాము, అయోధ్య వెళ్ళాము. అయోధ్యలో కూడా చాలా అవస్థగానే నడిచాను. కాశీ వెళ్ళిన తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనార్థమై వెళ్ళినప్పుడు అక్కడ పడవలో పైకి అందరూ కిందకి దిగాలనుకున్నప్పుడు వాళ్ళెవరూ లెగవకముందు ఎట్లయినా దిగాలి కదా, ఎంతైనా ధైర్యం తెచ్చుకోవాలి, శక్తిని తెచ్చుకోవాలని మెల్లగా పైకి ఎక్కాను. పైకి ఎక్కితే మనోళ్ళు ఎందుకు అంత తొందర అన్నారు. దానికి పెద్ద బాధపడాల్సింది లేదు, అది పెద్ద తప్పు కూడా కాదు. ఆ మాట అనగానే నాలో నుంచి దుఃఖం పెళ్ళుపుకి వచ్చింది. బాగా ఏడ్చాను. ఆవిడ వాణిశ్రీ గారు ఉన్నప్పుడు ఉన్నారు, మేడం నాకు ఎందుకో బాగా దుఃఖం వస్తుంది మేడం, ఎంతో ఆపుకోలేకపోతున్నాను, అంత దుఃఖం వస్తుంది, 20 సంవత్సరాల పైనే అయింది నాకు దుఃఖ నివారణ అయిపోయి, దుఃఖానికి దూరం అయిపోయి, ఇప్పుడు ఎందుకు మేడం ఇట్లా వస్తుంది అని అన్నా. ఏం లేదులేమ్మా, నీలో ఉన్న బ్లాక్స్ వెళ్ళిపోతున్నాయి, పవిత్రమైన స్థలం కదా, ఎనర్జెటిక్ చోటు కదా అని అన్నారు. అలాగే సూర్యుడిని చూడు, సూర్యుడి చైతన్యాన్ని నీలోకి తెచ్చుకో, ఆ సూర్యుడి చైతన్యంతో రిలాక్స్ అవ్వు అన్నారు. నేను అలాగే చేశాను. ఆ క్షమాపణ అడిగాను, రిలాక్స్ అయిపోయాను. ఇంకా తర్వాత అసలు ఎంత దూరం నడిచానో, ఎలా నడిచానో, నన్ను నడిపించింది ఆ పత్రిజీ కావచ్చు, ఈ పిఎంసీనే కావచ్చు అనిపించింది. అంత శక్తి ఎలా వచ్చింది, ఎంత బాగా నడిచానంటే కాళ్ళు ఇంతంతలా. అయోధ్య వెళ్ళటానికి 4 గంటలు పట్టింది. అయోధ్య నుంచి కాశీ రావడానికి 4 గంటలు పట్టింది. కాశీ నుంచి నైమిసారణ్యం రావడానికి 8 గంటలు పట్టింది. నాకు ఇప్పుడు 71 సంవత్సరం. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇంత నడక ఎప్పుడూ నడవలేదు, ఇంత ప్రయాణం కారులో బస్సులో కూర్చుని చేసిన ప్రయాణం కూడా లేదు. నేను అసలు ఊరు పక్క ఊరికి వెళ్ళేదాన్ని కాదు. అలాంటి దాన్ని ఇన్ని గంటలు ఎలా ప్రయాణం చేశాను. ఇన్ని గంటలు ప్రయాణం చేసి రాత్రి 12 అయిపోయింది. రూములు చూసుకుని స్నానాలు చేసి పడుకునేటప్పటికి మళ్ళీ 5 గంటలకల్లా రెడీ అయిపోయాను. ఇంత అలసట లేకుండా నేను ఎలా రాగలుగుతున్నాను, ఇదంతా ఆశ్చర్యం అనిపించింది. ఇక ఇది నాకు జరిగిన అనుభవం. నేను చాలా ఆనందంగా ఉన్నాను, హెల్దీగా, హ్యాపీగా నా జీవితం జరిగిపోతుంది. అద్భుతం అంతా మనలోనే ఉందని అర్థం చేసుకున్నాను. మనలో అద్భుతాలను బయటికి తీయటం కోసమే మనం పిఎంసీలో ఉన్నాము. బయటికి తీయటం కోసమే పత్రిజీ మనందరికీ కూడా ధ్యానం నేర్పాడని నమస్కారం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఎంత మెరాకిల్ మేడం ఎంత గొప్పగా చెప్పారు. ఇంకొక మేడంతో మనం
వసుమతి గారితోనే మనం అనుభవం తీసుకుందాం. మరి అనుభవం ఈ యొక్క నైనిసారణ్యం గురించే చెప్తూ ఉండాలి ప్రతిదీ కూడా. మనం ఇక్కడ నిన్న బయలుదేరిన కాడ నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో ఆ విషయాలే చెప్పండి, ఈ అనుభవాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా పేరు వసుమతి, చీరాల నుండి వచ్చాను నేను. చాలా అద్భుతమైన జర్నీ నైమిసారణ్యం రావటం అనేది. ఇంత అదృష్టం కల్పించిన పిఎంసి ఛానల్ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మనము వచ్చామా వెళ్ళామా ఏం పొందాము అనేదే మెయిన్ అనుకుంటున్నాము. అది కూడా కాదు ఇక్కడ చేయాల్సింది. మనము ఏదైతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనల్ని మనం ఎంచుకున్నాం, వాళ్ళు ఎంచుకుంది కాదు, ఇక్కడ మనల్ని మనం ఎంచుకుని బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయ్యాము. ఆ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటో, దానివల్ల మనం ఏం పొందుతున్నాము అనేది తెలుసుకోవాలి ముందు. ఒక బ్రాండ్ అంబాసిడర్ సామాన్యమైన వర్క్ కాదు. అది మనల్ని పైనుంచి ఎంచుకున్నారు గురువులు. ఆ గురువుల ఎంపికను మనము ఆచరణలోకి తెచ్చుకోవాలి మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెయ్యాలి. మనం వచ్చామా వెళ్ళామా కాదు, ఇక్కడ ఏం పొందాము అనేది కూడా కాదు. పొందటం అనేది ఎటు పొందుతాం, మనం ఎక్కడున్నా పొందుతాము. ఒక నైమిసారణ్యం అనే కాదు, ఒక కాశీ అనే కాదు, ఎక్కడున్నా కూడా మనం ఎనర్జీ తీసుకుంటూనే ఉంటాము, పొందుతూనే ఉంటాము. పిఎంసి అనేది సామాన్యమైంది కాదు. ఇది ఒక గురువుగారికి మానస పుత్రుడు. గురువుగారిని ఎవరైతే గొప్పగా అనుకుంటున్నామో, గురువుగారితో ఎవరైతే మమేకమై ఉన్నామో వాళ్ళందరము కూడా దీన్ని ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నాను నేను. మెయిన్ మనము మన ప్రయోగాలు కాదు కావాల్సింది, విశ్వానికి ఏమందించాలి అనేది తెలుసుకోవాలి మాస్టర్స్. ఇంత అదృష్టమైన జీవితం మనకి పరిచి చూపించి వెళ్ళారు గురువుగారు. మన తల్లిదండ్రులు కూడా నేర్పని ఎన్నో నేర్పారు, మనల్ని ఎంతో తీర్చిదిద్దారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మనతోటే మమేకమై ఉన్నారు. ఆయన ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.